పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈనాడు గత 2 రోజులుగా మనం తిరుప్పావై మీద ప్రవచనాన్ని ప్రారంభం చేసి ఉన్నాం. ఈనాడు 4వ పాశురాన్ని ప్రారంభం చెయ్యాలి. అయితే బ్రహ్మశ్రీ అరుణ జటేశ్వరులు అని ఎర్రని జడలు కలిగిన పరమశివ స్వరూపము అని ఆ పేరుకు అర్థం. మా డిపార్ట్మెంట్లో డెప్యూటీ మేనేజర్ క్వాలిటీ కంట్రోల్గా ఒక జిల్లా స్థాయి అధికారిగా పనిచేసిన అపారమైనటువంటి భాగవత హృదయం కలిగినటువంటి వారు. పరమేశ్వరుడు ఆయనకి అటువంటి భక్తిని ఇచ్చారు. ఆ భక్తిని ఆత్మావై పుత్రనామాసి అన్నట్టే ఆయన భక్తిని పుణికి పుచ్చుకుంది వాళ్ళ పాప. వాళ్ళు స్వస్థలం తమిళనాడు కావడం చేత మరొక 15 రోజుల్లో వాళ్ళు ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు మెడ్రాస్. ఆయన మొన్ననే రిటైర్ అయిపోయారు 31వ తారీఖున. మహానుభావులు అంత గొప్ప పదవిని చేసినప్పటికీ మహానిగర్వి. అటువంటి ఆ అరుణ జటేశ్వరుల యొక్క కుమార్తె అయిన చిరంజీవి జయంతి ఆ పాపకి కంఠగతం. రమణుల యొక్క ఉపదేశ సారం దగ్గర నుంచి అంత మంచి పరిశ్రమ చేసింది. ఆ పాపతో ఇవాళ నుంచి పాశురాలు ఆ పాపతో చదివించి ప్రవచనం నేను చెయ్యాలి అని అనుకున్నాను. ఎందుకంటే ఆ అమ్మాయి అంత ఆర్తి కలిగినటువంటి చిరంజీవి వృద్ధిలోకి రావలసినటువంటి పిల్ల. విశేషించి ఆ అమ్మాయికి ఆ ఉచ్చారణ మీద, తమిళ భాష మీద మంచి అధికారం ఉన్నటువంటి పిల్ల. అందుకని ఆ పాప ఆ పాశురాన్ని చదువుతుంది, నేను వ్యాఖ్యానం చేస్తాను. అందుకని ఆ పాపని చిరంజీవి జయంతిని వచ్చి 1, 2, 3 అయ్యాయి కాబట్టి 4వ పాశురాన్ని చదవవలసిందిగా కోరిక. ஆழிமழை கண்ணா ஒன்று நீ கைகரவேல் ஆழியில் புக்கு முகந்து கொடு ஆர்த்தேரி ஊழி முதல்வனுருவம் போல் மெய் கருத்து பாழியன் தோளுடைய பத்மநாபன் கையில் ஆழி போல் மின்னி வலம்புரி போல் நின்றதிர்ந்து தாழாதே சார்ங்கமுதைத்த சரமழை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் மார்கழி நீராட மகிழ்ந்தேலோ రెంపాయ్. పాప కస్వరంలో ఉన్నటువంటి ఆ ఆర్తి, ఆ చదవడంలో ఉన్న ఇది చూస్తే ఏదో ఒకనాడు బహుశా తిరుప్పావై చెప్పడానికి ఈ పాప వచ్చి చెప్తే నేను శ్రోతల స్థానంలో కూర్చుని వింటానేమో అనిపిస్తోంది. అటువంటి భాగ్యాన్ని పరమేశ్వరుడు కటాక్షించుగాక. అందుకని సరే, ఇప్పుడు ఆ పాప చదివినటువంటి 4వ పాశురానికి తల్లి గోదాదేవి చేసేటటువంటి విజ్ఞాపన, ఆ పర్జన్య దేవుడు అంటే వర్షాన్ని కురిపించడానికి అధికారము కలిగినటువంటి పర్జన్య స్వరూపుడైనటువంటి మేఘము వచ్చి ఆ గోదాదేవి ఎదుట నిలబడింది. ఎందుచేతను అంటే మార్గశీర్ష స్నానము చెయ్యాలనేటటువంటి కోరికతో ప్రారంభించినటువంటి వ్రతము కనుక ఆ పర్జన్యుడు వచ్చాడు. వస్తే ఎలా వర్షించాలో చెప్తోంది గోదాదేవి ఆ పాశురంలో. నిన్నటి పాశురంలో గురువులకు సంబంధించినటువంటి స్తోత్రము చేసి ఉండడం చేత దానికి సంబంధించినటువంటి భావ ఆర్తి ఇంకా గోదాదేవిలో ఉంది. అందుచేత ఆవిడ అంటుంది, గంభీరమైనటువంటి స్వభావము కలిగినటువంటి ఓ పర్జన్యదేవా, నువ్వు వర్షమును కురిపించడానికి అధికారివి. నువ్వు నీ యొక్క ఔదార్యమును ఎంత మాత్రమూ సంకోచింప చెయ్యకుండా గహనమైనటువంటి సముద్ర మధ్యభాగములోనికి ప్రవేశించి కడుపు నిండా నీటిని త్రాగి త్రేన్పు వంటి ఒక ధ్వనిని చేసి నిరాధారమైనటువంటి ఆకాశ మార్గమునందు ప్రయాణించి అక్కడ వ్యాపించి సర్వజగత్కారణభూతుడైనటువంటి శ్రీమన్నారాయణుని వలె నీలమైనటువంటి కాంతితో నల్లని ఛాయతో ప్రకాశించి ఆ పద్మనాభుడైనటువంటి ఆ స్వామి యొక్క బాహు యుగళిలోని కుడి చేతిలో ఉండేటటువంటి చక్రములా మిరిసి ఎడమ చేతిలో ఉండేటటువంటి శంఖములా ధ్వని చేసి ఆ స్వామి చేతిలో ఉండేటటువంటి శార్ంగమనే ధనస్సు నుంచి విడిచిపెట్టబడిన బాణ పరంపర ఎలా వస్తుందో అలా వర్షించి మార్గశీర్ష స్నానమునకు కావలసినటువంటి వర్షమునిచ్చి బాహ్యమునందు లోకమునకు కూడా కావలసినటువంటి వర్షమును ప్రసాదించదవుగాక అని ఆ తల్లి ఆ పాశురంలో విజ్ఞాపన చేస్తుంది. అయితే ఇందులో ఉన్నటువంటి చాలా చిత్రమైనటువంటి భావన, ఆ తల్లి ఆ పాశురాన్ని అడ్డుపెట్టి
చాలా గొప్ప విషయాల్ని ప్రస్తావన చేస్తోంది. వ్యక్తిగతంగా నా దృష్టిలో తిరుప్పావైలో పరమ ప్రశస్తమైనటువంటి పాశురములలో ఈ పాశురం ఒకటి. ఎందుచేతనంటే దీన్ని గురువులకు సంబంధించినటువంటి వైభవాన్ని స్తోత్రం చేసినటువంటి పాశురం ఈ పాశురం. ఈ పాశురం పరమ పవిత్రమైనటువంటి పాశురం. ఇందులో భావన మన మనస్సులో నిలబడి ప్రతిరోజు లేవగానే గురువులకి నమస్కరించగలిగితే నిజంగా జీవితం కుదుటున పడి ఒక మార్గాన్ని చేరుకుంటుంది. అదిగో అంత పరమ పవిత్రమైనటువంటి భావాన్ని తల్లి నిక్షేపిస్తోంది. ఎందుచేత అంటే నిన్నటి పాశురంలో అంది, ఒక్కసారి వెళ్ళి ఆ ఆవుల యొక్క పొదుగులు ముట్టుకోగానే ఆ శిరముల వెంట పాల ధారలు కార్చేటటువంటి ఆవులున్నాయి. ఆ వెళ్ళినటువంటి శిష్యులు పాలు పితకడమే ఆలస్యం. కుండ పెట్టి కుండ తీసే లోపల పాలు నేలన కారిపోతాయి. అంతగా పాలు స్రవించగలిగినటువంటి ఆవులు అంది. అవి ఏవో కావు, గురువులు. ఆ గురువుల యొక్క పాదము పట్టి ప్రణిపాతము చేసినంత మాత్రము చేత ఆ శాస్త్రములకు సంబంధించినటువంటి విశేషములను తమ వాగ్ఝరితో ప్రవహింపచేయగలిగినటువంటి ఔదార్యము కలిగినటువంటి గురువులు స్తుతి చేయబడ్డారు అని నిన్నటి రోజున విజ్ఞాపన చేశాం. ఇంకా గురువైభవం తల్లి యొక్క హృదయంలో నిలిచిపోవడం చేత ఇవాళ దానికి కొనసాగింపుగా అమ్మ అంటుంది, గంభీరమై ఔదార్యము కలిగినటువంటి ఓ పర్జన్యదేవా, నీ ఔదార్యము తగ్గిపోకుండా నువ్వు వర్షించాలి. ఔదార్యం అంటే దానము చెయ్యడం అంటే దానికి 2 గుణాలు ఉండాలి. ఒకటి, అసలు దానం చెయ్యడానికి వాడి దగ్గర ఏమైనా ఉండాలి, ఉంటే కదా వాడు దానం చేసేది. దానం చెయ్యడానికి ఉండడం ఒకెత్తు, పాత్రతను ఎరిగి దానము చెయ్యడం ఒకెత్తు. ఎందుచేతనంటే అన్ని వేళలా దానము పుచ్చుకోవడానికి సరి అయినటువంటి వ్యక్తి దొరకడం కూడా అంత తేలికేం కాదు. మన సనాతన ధర్మంలో చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, దానము పుచ్చుకునేటటువంటి వాడు దానం ఇచ్చిన వాడికి నమస్కారం చేయడు. దానం ఇచ్చిన వాడు దానము పుచ్చుకున్న వాడికి నమస్కారం చేస్తాడు. అందులో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఒకటి, దానం ఇచ్చేటటువంటి వాడు అహంకారంతో దానం చేయడు. చతుర్థీ విభక్తి వేసి నమః అంటాడు. ఇది నాది కాదు, యావదావర్తతే చక్రం యావతీ చ వసుంధర తావత్వభయ సర్వత్వం స్వామిత్వం అనువర్తయ అని ఆ స్వామి నాయందు కటాక్షించి నాకైశ్వర్యం ఇచ్చాడు. ఆయనదైన ఐశ్వర్యాన్ని ఆయన నాకిచ్చి నా చేత ఈ దానము చేసేటటువంటి భాగ్యం ఇచ్చాడని వినయ విధేయతలతో దానం చేస్తాడు. ఎదురుగుండా ఉన్న వాళ్లలో విష్ణు స్వరూపాన్ని చూసి దానం చేస్తాడు. కాదు కాదు, ఒకనాడు దానము చెయ్యి కాబట్టి ఇవాళ కిందుంది, ఇవాళ పరమేశ్వరుని అనుగ్రహము ప్రసరించింది కనుక నా చెయ్యి పైనుంది. ఇలా దానము చేసేటటువంటి అదృష్టము సర్వకాలముల యందు నాకు ఉండాలనేటటువంటి ఆర్తితో దానం చేస్తాడు. అందుచేత దానము ఒకసారి చేసిన తరువాత ఇహ మళ్ళీ నేను దానం చేశాను ఈ వస్తువునన్న భావన వాళ్ళ మనస్సులో ఉండకూడదు. అందుకే చతుర్థీ విభక్తి వేసేస్తారు. నమః, ఇది నాది కాదంటారు. ఇది నాది కాదు అని చెప్పేసి దానం చేసేసిన తరువాత ఇంకా మళ్ళీ ఎప్పుడైనా ఆ వస్తువుని పెట్టుకునో పెట్టకనో ఆయన కనపడ్డాడు అనుకోండి, ఒక ఆవుని దానం చేశాం, దానం చేస్తే ఆ ఆవు అటుగా వెళ్ళిపోతోంది. ఆయన ఆ దానాన్ని తీసుకున్నటువంటి బ్రాహ్మణుడు ఆ ఆవుని తీసుకుని వెడుతున్నాడు. గబగబా ఇంటికి వచ్చినటువంటి బంధువుల్ని పిలిచి, అదిగో ఆ ఆవు ఆయనకి నేనే ఇచ్చానని అనకూడదు. ఒకసారి నమః అని చతుర్థీ విభక్తి వేసి ఇచ్చేసిన తరువాత దాని మీద మానసికమైనటువంటి బంధుత్వము కూడా తెగిపోవాలి. తెగిపోయి ఇచ్చేసిన తరువాత ఇంకా ఆ భావన లోపల ఉండకూడదు. ఉండకుండా ఇచ్చినటువంటిదే దానం. కానీ కన్యాదానం అంటారు, కానీ ఆడపిల్లని దానం చేసేటప్పుడు మాత్రం చతుర్థీ విభక్తి వేసేసి ఇచ్చేయరు. అందుకే ఇంకా తండ్రి గారికి అధికారం ఉంటుంది ఆడపిల్లని ఇచ్చిన తర్వాత కూడా. అందుకని మాతామహుడు అవుతాడు. అందుకే ఆశీర్వచనం కూడా పెద్దలు అలా చెప్పారు. ఒకవేళ కొడుకులు లేకపోతే కొడుకులు పుట్టాలి, ఒకవేళ కొడుకులు లేకపోయినటువంటి వాళ్ళకి కూతుళ్ళు ఉన్న వాళ్ళకి ఆ కూతురు కడుపున కొడుకు పుట్టాలన్నారు. ఎందుకంటే దౌహిత్రుడు పుడతాడు కనుక, కొడుకుతో సమానం కనుక. అందుకని పెద్దలు చేసినటువంటి ఆలోచనలు, పెద్దలు చెప్పినటువంటి మార్గములు అంత ధార్మికతతో కూడుకున్నవై ఉంటాయి. సరే, ఇవాళ అమ్మవారు అంటుంది, నువ్వు ఔదార్యము తరగని విధంగా దానం చెయ్యాలంటుంది. ఇచ్చేటటువంటి వాళ్ళు తమ విభవమునకు తగినట్టు దానం చెయ్యాలి. తనకి ఎంత ఐశ్వర్యం ఉండాలి, ఆ ఐశ్వర్యముతో పాటుగా ఇవ్వాలనేటటువంటి బుద్ధి ఉండాలి. ఈ 2 కూడితే కానీ దానం చెయ్యలేడు. ఐశ్వర్యం ఉంటుంది కానీ దానం చెయ్యడు. ఎంత చిత్రం అంటే కూడబెడతాడు తీసుకొచ్చి ఈ కూడబెట్టడానికి నృసింహ శతకంలో చాలా అందమైనటువంటి ఉపమానం ఒకటి ప్రయోగించాడు మహానుభావుడు. ఎంత కూడబెడతాడంటే తేనెటీగ కూడబెడుతుంది. ఎంత కష్టపడి కూడబెడుతుందంటే పువ్వు దగ్గరికి పెడుతుంది.
వెళ్ళి ఇంతంత మకరందపు చుక్కలు పట్టుకొస్తుంది. పట్టుకొచ్చి మైనంతో గదులు కడుతుంది. ఎక్కడో చెట్టు మీద ఇల్లు పెట్టుకుంటుంది. ప్రతి గదిలో తేనె పోస్తుంది. తేనె పోసి ఆ మైనంతో మూత పెడుతుంది. ఇంత చేసి ఎవరైనా ఉట్టినే ఆ చెట్టు కింద నుంచి వెళ్ళిపోతున్నంత మాత్రం చేత తన తేనె తీసుకుపోతారేమో అని వాళ్ళకి పుట్టేస్తుంది. అమ్మో అక్కడ తేనె పట్టు ఉందట వెళ్ళకండిరా అంటారు. ఇంత కష్టపడి తేనె తీసుకొచ్చి అందులో దాస్తే తుదకు ఆ తేనె తాగేవాడు ఎవరో తెలుసా అండి? తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయేడినాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు, పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకౌనో, తేనె జుంటీగలీయవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటాడు. ఏమయ్యా ఇలా దాచిన వాళ్ళు ఆ తేనెటీగలు దాచగా చెట్ట చివరికి ఎవరో వచ్చి అగ్నిహోత్రం పెట్టి తేనెటీగలు ఎగిరిపోయిన తర్వాత తేనె పట్టుకుపోయి తాగేస్తున్నాడు. అలా నీ అంత నువ్వుగా దానము చేసుకున్నటువంటిదే నీకు ఖాతాలో పడుతుంది. నేను ఈ విషయాన్ని అప్పుడప్పుడు విజ్ఞాపన చేస్తుంటాను. మనకి ఇక్కడతో ఏం సరిపోదు. ఇది నిన్నటి రోజున చెప్పాను. వెట్టి మూట పట్టుకుని 14 లోకాల మధ్యలో మనం తిరుగుతూనే ఉంటాం. ఎంత బంధములు లేకుండా ఈ ప్రపంచంలోకి వస్తామో అంత బంధములు లేకుండా ఎగ్జిట్ కూడా ఉంటుంది, వెళ్ళిపోవడం కూడా ఉంటుంది. అమ్మ కడుపులోంచి లోపలికి వచ్చేటప్పుడు మీకు బంధుత్వం ఏముంది చెప్పండి? ట్రాన్స్ఫర్ ఆర్డర్ చేతిలో పెట్టుకుని ఇక్కడి నుంచి వాళ్ళు ఏ ఊరేశారో ఆ ఊరెళ్ళి జాయిన్ అయ్యేటప్పుడు అక్కడ ఎవ్వడూ తెలియకుండా వెళ్ళి జాయిన్ అయ్యేవాడి పరిస్థితి ఎలా ఉంటుందో, అమ్మ కడుపులోంచి బయటకు వచ్చిన వాడి పరిస్థితి అలాగే ఉంటుంది. వాడికి ఏం బంధుత్వం ఎవరు తెలుసు? వాడికి ఈ అమ్మ తెలుసా, నాన్న తెలుసా, అన్నదమ్ములు తెలుసా, అక్క చెల్లెళ్ళు తెలుసా, ఎవరు తెలుసు? వాడికి ఏమీ తెలియదు. ఒక్కడొస్తాడు, మళ్ళీ వెళ్ళిపోవడం కూడా అంతే రహస్యం. ఒక్కడే వెళ్ళిపోతాడు. ఈ మధ్యలో పెట్టుకున్నవి ఈ దేహబంధాలు. ఈ దేహబంధాలతో తాపత్రయం పడి 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 ఆఖరణ వెళ్ళిపోయే ముందు ఆర్తి చిందిపోతాడు. ఒక్కసారి ఆ రెండో కొడుకుని చూడాలనుందని పాపం ఫోన్లు చేసి నేను చూసా అలాంటి కేసు ఒకటి, అందుకనే దాన్ని ఉదాహరణ చెప్తున్నాను. పాపం రాత్రి 11 వరకు కూడా ఆవిడ ఆ పెద్ద కూతురితో మాట్లాడని విశ్వ ప్రయత్నం చేసింది. ఫోన్ చేస్తూనే ఉన్నారు. దురదృష్టం ఆ ఫోన్లో ఆవిడ దొరకలేదు. ఆ ఫోన్ ఎంగేజ్ వస్తూనే ఉంది. పడుకుంది. ఆ కూతుర్ని చూడాలని ఎంత బెంగ పెట్టేసుకుందంటే ఒక్కసారి ఆ కూతురు వస్తే చాలని, చప్పుడే చాలు. మరి ఆ ప్రాణికి ఏముండిపోయిందో, అది వచ్చింది ఏమిట్రా అంటుండేది పాపం. రాత్రి 2:30కి తుట్ట శ్వాస విడిచిపెట్టేసింది. ఫోన్ చేస్తే దొరికింది ఆవిడ. దొరికితే ఇలా మీ అమ్మగారు చనిపోయారు అని చెప్పాం. ఆవిడ పరుగున వచ్చింది పాపం, కారు వేసుకుని హైదరాబాద్ నుంచి. వస్తే ఏ ప్రాణి కోసం ఇంత కొట్టుకుందో ఆ శరీరం అక్కడ ఉంది, కానీ దానికి ఏం సంబంధం ఉండదు. ఈ దేహబంధం ఈ దేహంతో సరి జన్మాంతాని వైరాణి, శత్రుత్వమైనా మిత్రత్వమైనా ఇది వెళ్ళిపోతే దీంతో పాటు అన్నీ వెళ్ళిపోతాయి. కానీ లోపలున్నవాడు మాత్రం ఒక్కడొస్తాడు, ఒక్కడు వెళ్ళిపోతుంటాడు. ఓ మూట ఒకటి తగిలించుకుంటాడు, వెట్టి మూట. ఇందులో ఇవన్నీ సంపాదించిన పుణ్యపాపాలన్నీ అందులో వేసుకుంటాడు. ఇవన్నీ సంచితం, ఆగామి, ప్రారంధం అని మారుతుంటాయి. ఇది పట్టుకు తిరుగుతుంటాడు 14 లోకాల మధ్యలో. అందుకే అసలు బంధుత్వం లేనివాడేవాడు. అందరితో, కుక్కతో, పందితో, నల్లితో, పిల్లితో, అన్నింటితో ఉంటుంది. కానీ ఇహలోక సౌఖ్యం నువ్వు సంపాదించిన దానివల్ల, పారలౌకిక సౌఖ్యం అని ఒకటి ఉంటుంది. ఈ డబ్బు అక్కడ పనికిరాదు. ఇక్కడ నువ్వు సంపాదించిన డబ్బు ఇక్కడతో సరి. కానీ చిత్రం ఏమిటంటే ఇక్కడ మీరు ₹1,00,00,000 సంపాదించి ₹1,00,000 బ్రీఫ్ కేసులో పెట్టుకుని అమెరికాలో దిగి 1,00,000 ఇస్తే టీ ఇవ్వరు. దీన్ని డాలర్లుగా మార్చుకోవాలి. తెలివైన వాడు డాలర్లుగా మార్చుకొని అక్కడికి వెడితే ఏదో 1-2 ఇస్తే టీ ఇస్తారేమో బహుశా. అలా ఇక్కడ సంపాదించినటువంటి దాన్ని పిల్లల్ని ఎండగట్టి దానం చెయ్యాలని అలా ఎక్కడా చెప్పలేదు శాస్త్రాలు. కానీ తనకున్న దానిలో కొంత పాత్రతనిరిగి దానం చెయ్యమన్నారు. అది కూడా దేశకాలాదులను అనుసరించి దానము చేసి తీరాలి. చేయకపోతే వాడి ఖాతాని వాడు పాడు చేసుకున్నవాడు అవుతాడు. ఆవిడ మహాతల్లి ఇవాళ ఏ లోకంలో ఉన్నారో నాకు తెలియదు, కానీ చింతలపూడి ఆ అమ్మగారు చెప్పిన మాట నేను ఇప్పటికి మర్చిపోలేదు. ఆవిడ ఒకసారి అన్నారు ఉపన్యాసానికి వెళ్తే, నేను పెద్దాపురంలో, ఓరి పిచ్చాడా తెల్లారు లేస్తే విశాఖపట్నం వెడతానని పెట్టి చదువుతుంటావు. ఆ విశాఖపట్నం వెడతావో తెలీదు, వెళ్ళదో తెలీదు, ఆ రైలు ఎడుతుందో తెలీదు, వెళ్ళతో తెలీదు. ఇక్కడికి వచ్చిన వాడికి మళ్ళీ రిటర్న్ జర్నీ టికెట్ మాత్రం బుక్ అయిపోయింది. అది ఎవ్వడికి తెలియదు. వాడు జేబులో పెట్టుకు తిరుగుతుంటాడు ఆ టికెట్ని. కానీ దానికి ఏం పెట్టి సర్దుకుంటున్నావురా అని అడిగేది ఆవిడ. దానికి కూడా ఓ పెట్టి సర్దకపోతే కిందటి జన్మలో సంపాదించినదోటి ఉంది బ్యాంకులో పుణ్యం,
దానికి విత్డ్రాయల్ ఫామ్స్ వెళ్ళే ఈ జన్మలో, అందుకని ఈ జన్మలో విశేషముగా ఆర్జించావు, ఈ ఉపాధితో ఆర్జించావు కనుక ఈ ఉపాధితో సంబంధం పెట్టుకున్న వాళ్ళందరూ అనుభవిస్తారు. మళ్ళీ క్రెడిట్ లేదు. నువ్వు పారలౌకిక సౌఖ్యానికి, ఇహలోక సౌఖ్యానికి, ఉత్తర జన్మలలో సంపాదించవలసిన దానికి కావలసినటువంటి దానంతో ప్రవర్తించలేదు కాబట్టి ఖాళీ. కాబట్టి మళ్ళీ వచ్చే జన్మలో అదే చెయ్యి ఉపాధి మారుతుందంతే. మారి ఎక్కడ నువ్వు సంపాదించావో అక్కడ చెయ్యి చాపి తిరుగుతుంటావు. ఇదే కృష్ణ పరమాత్మ యొక్క బాల్య క్రీడల్లో చెప్తారు. లీలల్లో వారి ఇల్లు చొచ్చి కడవల దూరంబుగా నెయ్యి తాగి తుద నాకడవల్ వీరింట నూసితుండెడ వారికి వీరికి పెద్ద వాదయ్య సతి. ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు, ఆ కొండలో ఉన్న నెయ్యి అంతా తినేసేవాడు. వాళ్ళ కొండ మీద ఏదో పేరుండేది, చాకో అని, అంటే చాగంటి కోటేశ్వరరావు అని. ఆ నెయ్యి ఆ కొండ పట్టుకెళ్ళి పక్క వాళ్ళ ఇంట్లో పెట్టేవాడు. ఆ ఇంటి పేరు నాకెందుకు, నా ఇంటి పేరు ఒకటి నేను చెప్పుకుంటే చాలు, ఆ ఇంట్లో పెట్టేవాడు. పొద్దున్న లేచేవారు, ఈ ఇంటి కుండ ఆ ఇంట్లో ఉంటే మా ఇంట్లో నెయ్యి నువ్వు తినేసావు, మా కొండ అదిగో నీ ఇంట్లో ఉందని దెబ్బలాడుకునేవారు. లోపల నెయ్యి ఉంది కాబట్టి కొండకి విలువ. కానీ పరమేశ్వరుడికి తెలుసు ఆ కొండలో నెయ్యి ఎప్పుడు తీసేయాలో. అది తీసేసిన నాడు ఖాళీ కుండగా పక్కింట్లో ఉంటావు. ఇక్కడ ఉండి ఐశ్వర్యం అనుభవించి పక్కవాణ్ణి చీత్కరించిన వాడివి అక్కడ ఖాళీ చేతులతో పుట్టి ఆ చేతిని జాపి తిరుగుతావు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. అందుకని ఇహలోకములో సంపాదించిన దానిని దానము చేసిన వాడు ఫారిన్ ఎక్స్చేంజ్గా మార్చుకున్నట్టు. దానం అంటే అదో బ్యాంక్ అనుకోండి మీరు, అక్కడ దానం ఇస్తే వాడి ఖాతాలో పడుతుంది. దీన్ని బట్టి మళ్ళీ పారలౌకిక సౌఖ్యం ఉంటుంది. శ్రీగుణరత్న కోశంలో చెప్తారు, మళ్లీ జన్మనిచ్చేటప్పుడు పుర్రె చేత్తో పట్టుకుని బ్రహ్మగారు మొట్టమొదట రాస్తాడు లలాటం మీద, హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖితారేఖ పరిమాష్టం నశక్యతే. దాన్ని ఎవరు మార్చరిగా. ఒక్కొక్కటి సైడ్ హెడ్డింగ్లు పెట్టి ఆయన రాసేస్తాడు మిగిలినవి. ఆయుర్దాయము ఇన్ని శ్వాసలో, వీడి సరస్వతీ కటాక్షము ఇంత కటాక్షము అన్నీ రాసేస్తాడు. ఐశ్వర్యము అన్న సబ్ హెడింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి బ్రహ్మగారికి స్వతంత్రత లేదు, ఆయన పూర్తి చేయకూడదు దాన్ని. ఓసారి ఆ పేరు చెప్పి వాళ్ళ అమ్మగారి వంక చూస్తాడు, ఎవరు లక్ష్మీదేవి వంక. వెనక్కి తిరిగి అమ్మా ఫలానా పేరమ్మా అంటాడు. అంటే ఆవిడ అసలు ఇలా పని చేసుకుంటున్నావిడో, లేకపోతే పద్మాననే పద్మవూరు పద్మాక్షి పద్మ సంభవే త్వాం భజస్వ పద్మాక్షీం ఏన సౌఖ్యం లభామ్యహం అని కూర్చుని అసలు కన్ను కూడా ఎత్తలేదనుకోండి, ఆవిడ ఎక్కటికి దరిద్రుడని రాసేస్తాడు. వచ్చేస్తుంది ఆ కపాలం భూమి మీదకి. ఆ పేరు చెప్పగానే వాడా అంటుంది అమ్మవారు. వాడా పాపం ప్రతినిత్యం తిరుగుతుండేవాడు రా నా కైంకర్యానికి, మహాభక్తుడు రా అని నోటితో కూడా అందుట. ఆ పేరు చెప్పగానే అందిట. యద్ధ్రూభంగా ప్రమాణం స్థిరచర రచనా తారతమ్యే మురారేహే వేదాంతా తత్వచింతాంబురభిదురసియత్పాదచిత్తరంతి భోగోపోద్ఘాతకేళీచులికిత భగవత్వైశ్వరూప్యానుభావ సానశ్రీహి అస్పృణీతాం అమృతలహరిధి లంఘనీయై అపాంగై అన్నారు. ఆ తల్లి కనుబొమ్మ ఎత్తితే ఐశ్వర్యం మారిపోతుంది. అందుకని ఈ కనుబొమ్మ ఎత్తడానికి ఏమిటి ఆధారం? ఇహలోకములో నువ్వు చేసినటువంటి దానం. కానీ చెయ్యడానికే ఉండాలి, అసలు నీ దగ్గర అంటూ ఉండాలి. ఇంతక భవంతి కృత పుణ్యానాం భక్తానాం శ్రీ సూక్తం జపేచ్చదా అంటారు శంకరులు ఆ శ్రీ సూక్తంలో. అసలు గత జన్మలో ఉంటే ఈ జన్మలో నీ దగ్గర ఏదో ఉంటుంది ఇంకోళ్ళకి ఇవ్వడానికి. అసలు ఉండడం ఒక ఎత్తు, ఉన్నదాన్ని దానం చేసుకోలేకపోవడం ఒక దరిద్రం. అందుకని ఈ రెండూ ఉండి ఆ నీ గాంభీర్యాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తిని కుంచుకోకు, విస్తారంగా ఎందుకని నువ్వు పర్జన్యుడివి. ఈ పర్జన్యుడన్న మాట విష్ణు సహస్రనామ స్తోత్రంలోది. పర్జన్య పావనో నలహ అని పేరైనకి. ఆ పర్జన్యుడంటే ఆ వర్షమిచ్చేటటువంటి దేవతని అడ్డుపెట్టి ఆ వెనకాతల ఆయ నుండి వర్షాన్ని ఇప్పిస్తుంటాడు. అందుకని వాళ్ళు స్తోత్రం చేస్తున్నది శ్రీమన్నారాయణ నుండి స్తోత్రం చేస్తున్నారు. అందుకని నువ్వు నీ యొక్క ఔదార్యమును కుంచకుండా దానము చెయ్యాలి. ఎలా దానము చెయ్యాలి అంటే, నువ్వు మామూలుగా మేఘానికి వచ్చావు కాబట్టి ఏదో మీరు మార్గశీర్ష స్నానానికి నీళ్లు అడుగుతున్నారు కదా, ఆకాశానికి వచ్చేసారి కురిసేస్తాను రండి ఈ కింద నించోండి తడిచిపోండి ఒళ్ళంటే అలా మేము స్నానం చెయ్యం. నువ్వు ఎలాంటి వర్షం కురిపించాలి ఇవాళ అంటే, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి సముద్రంలోకి వెళ్ళాలి. వెళ్ళి సముద్రము మధ్యలో అగాధమైనటువంటి ప్రదేశంలోకి వెళ్ళాలి. కడుపు నిండా సముద్ర జలాన్ని తాగాలి. తాగిన తరువాత నీకు కడుపు నిండిపోయిందని గుర్తేమిటి? బ్రేవుమని త్రేన్చాలి. ఎందుకంటే ఈ త్రేన్పు కూడా పరమేశ్వరుడు. ప్రాణ అపాన వ్యాదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములని 10 ఉంటాయి. ఈ 10 నడిపిస్తుంటాడు ఆయన శరీరాన్ని. ప్రాణం అంటే కాపలా కుక్క, దీనికి శవానికి తేడా ఉండదు. రాత్రి అయితే అది పడి ఉంటుంది, ఇది పడి ఉంటుంది. కానీ ఇంటి యజమాని లోపల పడుకుంటే బయట కుక్క తిరుగుతుంటే, కుక్క తిరుగుతోంది కాబట్టి లోపల యజమాని ఉన్నాడని గుర్తు. ఎవరైనా వస్తే ఆ కుక్క
ఉన్నది పాడుపడిపోలేదు ఆ కొంప, ఇంకా అక్కడ కుక్క ఉంది అంటే లోపల యజమాని ఉన్నాడు కాబట్టి కుక్కని కాపలా పెట్టాడని. అలా ఊపిరి తిరుగుతూ ఉంటుంది లోపలికి బయటకి లోపలికి బయటికి. ఇది ఉన్నంతసేపు వీడు ఉన్నాడని గుర్తు, అందుకని ప్రాణముగా ఉంటాడు. అపానము క్రింద నుంచి వెళ్ళిపోతుంది, వ్యానము ఒళ్ళంతా ఉంటుంది, సమానము అవయవములన్నీ సమానముగా పెరిగేట్టు చేస్తుంది. నాగము, ఆ నాగమన్న వాయువు త్రేణుపుగా వస్తుంది. అది ఒక సిగ్నల్. కంటి కడుపుకి నాలుకకి బద్ధ విరోధం. మళ్ళీ ఈ శరీరంలోనే శత్రువులుంటారు, మిత్రులుంటారు. అందుకే రామాయణంలో పాత్రలకి, చాలా పాత్రలకి ఇక్కడ పేర్లే ఉంటాయి తెలుసా అండి. సుగ్రీవుడు, కుంభకర్ణుడు, శూర్పణక, ఇలాంటి పేర్లు శరీరావయవములకు సంబంధించినటువంటి పేర్లు చాలా రామాయణంలో ఉంటాయి. కబంధుడు, ఇవన్నీ. మళ్ళీ అలా పెట్టడం వెనకాతల కొంత రహస్యం ఉంటుంది. అందుకని ఇక్కడ కూడా శత్రుమిత్ర సంబంధం ఉంటుంది. ఇందులో కడుపుకి నాలుకకి కుదరదు స్నేహం. నాలుకకి ఎంతసేపు ఇంకా తిను ఇంకా తిను ఇంకా తినంటుంది రుచిని బట్టి. ఇది అంత తినకో అంత తినకో అంత తినకంటుంది. ఇది ఎంత తినిపిస్తే దీనికి అంత బాధ, ఇది ఎంత తినకపోతే దీనికి అంత బాధ. ఈ రెండింటికి పడదు. మళ్ళీ ఈ రెండింటితో కంటికి సంబంధం ఉంటుంది. అందుకని ఉపవాసం అంటే తక్కువ తినడం. ఎందుకు తక్కువ తినడం అంటే, ఉప అంటే సమీపమునందు, వసి అంటే నివసించడానికి సత్వగుణ ప్రధానమైనటువంటి తగుమోతాదు ఆహారమును తీసుకోకపోతే ఏమైపోతుందంటే శరీరం పడిపోతుంది. అందుకని కొద్ది ఆహారాన్ని మాత్రమే తీసుకుని శరీరాన్ని నిలబెట్టుకోకపోతే, ఎక్కువ తినేస్తే కడుపుకి నిండిపోతే కన్ను పడిపోతుంది. ఏమిటా పొద్దున్నే పెరుగన్నం తినేసి వచ్చావా ఏమిటి అలా కునికేస్తున్నావు అంటారు. అందుకని కడుపు నిండిపోయింది అనుకోండి, ఆ కన్ను పడిపోతుంది. అందుకని ఇక్కడ సంబంధం. అలా ఆ లోపల ఉన్నటువంటి వాయువులే నడిపిస్తాయి. అందులో ఈ నాగమన్న వాయువు త్రేణుపు. త్రేణుపు అంటే కడుపు నిండిపోయిందని లోపల నుంచి పరమాత్మ చెప్తాడు, ఇంక నువ్వు రసేంద్రియానికి లొంగకు, ఇంక తినకు, ప్రమాదకరమని. అది త్రేణుపు. అలా నువ్వు త్రేంచాలి. ఆ సముద్రములోకి వెళ్ళి కడుపు నిండా నీరు తాగి, నీకు నీరు తాగేవని ఏమిటి గుర్తు, నువ్వు ఒక్కసారి త్రేంచాలి. త్రేంచి నువ్వు మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆకాశ మార్గానికి ఎక్కాలి. ఎక్కి ఆకాశములోకి రావాలి. వచ్చి ఎలా నిలబడాలి, ఆ సర్వజగత్కారణభూతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు నల్లని వర్ణముతో ఎలా వ్యాపించి ఉంటాడో అటువంటి కాంతితో నువ్వు వ్యాపించాలి. అనంతమైన నీలమైన ఆకాశమునందు నువ్వు రావాలి. వచ్చి ఆ నల్లదనముతో చల్లదనముతో నువ్వు వర్షించాలి. ఇదంతా మేఘానికి వాళ్ళు చెప్తున్నారు ఎలా వర్షించాలో. చిత్రం ఏమిటంటే, అసలు బాహ్యంలో వర్షము కోసమని వ్రతం చేస్తున్నారు కాబట్టి చెప్తున్నారు. కానీ వాళ్ళు స్తోత్రం చేస్తున్నది గురువుల్ని స్తోత్రం చేస్తున్నారు. అసలు ఆ గురువు అన్న మాటలో ఉంది రహస్యం అంతా. గు అంటే అజ్ఞానం, రు అంటే తీసేసేవాడు. గు అన్న అజ్ఞానాన్ని రు తీస్తాడు కాబట్టి ఆయనకి గురువు అని పేరు. ఆ గురువు యొక్క రుణం ఏమిచ్చి తీర్చుకోలేవంది శాస్త్రం. ఎవరికైనా ఏదైనా బహుమతినిచ్చానను, ఏదో ఒక వాళ్ళకి నేను ఉపకారం చేశాను అని అను, కానీ గురువుకి నేను ఈ ఉపకారం చేశానని కానీ, గురువుకి నేను ఇటువంటిది పెట్టానని కానీ అనకు అంది. అందుకే వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః అన్నారు. గురువు గారికి బట్టలు పెట్టామండి మేము అంటారేమో. గురువు అంటే ఆకాశం అంతటి వాడు. ఆయనకి నేయగలిగినటువంటి పంచల చాపులు నేసే సాలెవాళ్ళు పుట్టలేదు ఇంకా. అందుకని అటువంటి మహానుభావుడికి నువ్వు ఏమిచ్చి రుణం తీర్చుకుంటావు? ఒక్కటే ఒక్క పద్ధతి దానికి. 5 జ్ఞానేంద్రియాల్ని 5 కర్మేంద్రియాల్ని 10ంటిని కలిపి 11వదైన బుద్ధిస్థానపు శిరస్సుని కలిపి, ఈ 2 చేతులని శిరస్సుని కలిపి వారి ముందు ఇలా వంచి నమస్కరించు. అలా నమస్కరించకపోతే ఆ పాపము కట్టి కుడుపుతుంది. గురువు సామాన్యమైన వాడు కాదు. ఎందుకంటే మనకి 3 అపచారాలు ఉంటాయి: భగవదపచారము, భాగవతపచారము, అసహ్యాపచారము అని. భగవతపచారం అంటే దేవాలయానికి వచ్చి దేవాలయంలో గోడలకి వీపాంచి కూర్చోవడం, గడపల్ని తొక్కడం. ఆ గడపలు సాక్షాత్తుగా మహాపురుషులు దేవాలయంలో గడపలై వస్తారు రోజు భగవద్ దర్శనం చెయ్యాలని. కులశేఖర ఆళ్వారు వారు ప్రార్థన చేస్తే తిరుమలలో మొట్టమొదటి గడప అయ్యారాయన. అందుకే దానికి కులశేఖర ఆళ్వార్ పడి అని పేరు ఆ గడపకి. అందుకని వాళ్ళు గోడలై, వాళ్ళు అరుగులై, వాళ్ళు గడపలై ఉంటారు. వాళ్ళకి వీపు లాంచి కూర్చోవడం, దేవాలయంలో లౌకిక ప్రసంగాలు చేయడం, ఇవన్నీ భగవతపచారాలు. కానీ తెలియక చేసిన దాన్ని మళ్ళీ భగవంతుడి దగ్గరికి వెళ్ళి నమస్కరిస్తే ఆయన క్షమిస్తాడు. భాగవతపచారం అని ఉంటుంది. అంటే భగవంతుడే మాకు సర్వస్వమని నమ్ముకుని నిస్వార్థంగా భగవంతుణ్ణి సేవ చేసేటటువంటి భక్తుల్ని అధిక్షేపిస్తే దానివల్ల వచ్చే పాపాన్ని భగవంతుడు కూడా క్షమించాడు.
మళ్ళీ భాగవతులే క్షమించాలి. మూడవది అసహ్యాపచారం. అసలు ఇది ఎవ్వరూ ఎప్పుడూ ఎన్నడూ చెయ్యకూడని పని. ఇది గురువుల పట్ల చేసేటటువంటి అపచారం. ఈ అపచారం కొన్ని కోట్ల కోట్ల జన్మలు కట్టి కుడిపేస్తుంది. అంత ప్రమాదకరమైనటువంటి అపచారం. గురువు అంటే నిస్వార్థమైనటువంటి వ్యక్తి. ఇవాల్టి రోజున అయితే ప్రతివాడిని మా గురుగారు అని పిలవడం అలవాటైంది, కానీ గురువు అన్న మాటకి విశేషమైనటువంటి పవిత్రత ఉంది. దానికి ఒక గురువు ఉంది. ఆ గురువు గురించి ఏకంగా గురు గీత ఉంది. ఆ గురువులు ఎన్ని రకాలుగా ఉంటారు. సూచక గురువు, వాచిక గురువు, బోధక గురువు, పరమ గురువు, నిషిద్ధ గురువు అని 5 గురువుల్ని చెప్పింది శాస్త్రం. అందుకని అటువంటి గురువుని, అందుకే మనకి ప్రార్థనా శ్లోకం కూడా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మత్తూరు నుంచి ఒకసారి శారదాపీఠానికి ఒక సంస్కృత పండితుడు వచ్చాడు. ఆయనకు అసలు సంస్కృతం తప్ప ఇంకో భాష తెలియదు మాట్లాడడం. ఆయన ఈ ఒక్క శ్లోకాన్ని 2 గంటలు వ్యాఖ్యానం చేశాడు సంస్కృతంలో. ఆశ్చర్యపోయాను నిజంగా అందులో అన్ని భావాలున్నాయా అని. గురువు బ్రహ్మ, గురువు విష్ణువు, గురువు మహేశ్వరుడు, గురువు పరబ్రహ్మ, గురువుని మించిన వాడు లేడు. అందుకని గురువుకు చేసిన నమస్కారానికి పరమేశ్వరుడు పొంగిపోతాడు. శ్రీమద్ రామాయణంలో గురువుల మాట నిలబెట్టిన శబరి మోక్షాన్ని పొందేసింది. గురువుల అనుగ్రహం ఉంటే పొందలేంది లేదు. కొడుకులు లేని దిలీపుడికి గురువు యొక్క శుశ్రూష చేత కొడుకు పుట్టాడు రఘుమహారాజు గారు. అందుచేత గురువులు కటాక్షించలేనిది లేదు ప్రపంచంలో. అందుకే పూర్వం రాజులు గురువుల్ని సేవించేవారు. ఆ గురువుల యొక్క వైభవం తన మనస్సులో ఉండిపోయింది అమ్మవారికి. అందుకని ఇవాళ గురువుల్ని స్తోత్రం చేస్తోంది ఆవిడ. పైకి మేఘం, ఆంతరమునందు గురువు. ఆ గురువు చేసేదేమిటి? అందరిలా తాను లౌకికమైనటువంటి భోగమును అపేక్షించడు. సమస్త అందుకే మహాత్ముల గురించి భగవద్గీత చాలా ఆశ్చర్యకరంగా మాట్లాడింది. యానిషా సర్వభూతాని తస్యా జాగ్రత్త సంయమి యస్యా జాగ్రత్త భూతాని సానిషాహ పశ్చతో మునీహి అంది. అందరూ చీకట్లో ఉంటే ఆయన వెలుతురులో ఉంటాడు. అందరూ వెలుతురులో ఉంటే ఆయన చీకట్లో ఉంటాడు. అందరూ విషయ ప్రపంచంలో లంపటమైపోయి సంసారములో మగ్నులైపోతే ఆయన ఒక్కడు పరమాత్మ గురించి ఆలోచించుకుంటుంటాడు. ఆయన పరమాత్మ యొక్క గుణ విభూతులలో లయమైపోయి ఉంటాడు. అందరూ సామాన్య ప్రపంచంలో పుట్టి పెరిగి లయమైపోతుంటే ఆయన ఒక్కడు భగవంతుని యొక్క గుణములను అనుభవిస్తూ వాటిని పంచిపెడుతూ జీవితాన్ని గడుపుతుంటాడు. అందుకని గురువు యొక్క జీవితమే త్యాగం. అందరిలా ఆయన జీవితాన్ని ఆయన గడపడు. ఆయనకి ఎప్పుడు భగవంతుని గురించినటువంటి ఆలోచన. ఆయన ఏం చేశాడు? అందరూ బయటనున్న నీరు తాగుతున్నారు, ఆయన సముద్రంలో మధ్యలో ఉన్న నీరు తాగాడు. అసలు సముద్రపు టొడ్డుకి వెళ్ళి నీరు తాగడమే మహా కష్టం. ఎందుకని? కటిక ఉప్పు ఆ నీరు. బయట లౌకికమైనటువంటి ప్రపంచములో ఉన్న విషయ సుఖములను అనుభవించడం ప్రతివాడికి హాయే. కానీ ఆ తీపి వెనకాతల విషం ఉంటుంది. విషయంలో విషం ఉంది, కానీ ఈ ఉప్పులో అమృతం ఉంది. అందుకని గురువు కారణజన్ముడు. ఆయన చాలా క్లేశపడి గహనమైనటువంటి సముద్రం మధ్యలోకెళ్ళి కడుపు నిండా తాగుతాడు. అంటే అనంతమైనటువంటి వేదరాశిని, ఉపనిషత్తుల్ని, అష్టాదశ పురాణాల్ని, అనేక విషయాల్ని గురువులకి శుశ్రూష చేసి తాను కష్టపడి పఠించి సంతతము వాటిని మనసులో మననము చేసుకుని వాటి యందే పరిశ్రమ చేసి వాటినే అనుభవించి మనస్సులో భావములు తిష్ట వేసి ఉంటాయి. అంతగా వాటినన్నింటినీ తాను అధ్యయనము చేసి వాటిని తీపి అయినటువంటి నీటిగా మారుస్తాడు. ఎంత తీయగా మారుస్తాడంటే పక్షీచ శాఖా నిలయ ప్రహృష్ట పునః పునశ్చోత్తమ శాంతవాది సుస్వాగతాం వాచ ఉదీరయాన. ఆయన పక్షి. పక్షి అంటే 2 రెక్కలతో ఎగురుతుంది. అలా జ్ఞానము కర్మ అన్న 2 రెక్కలతో ఆయన ఎగురుతూ ఉంటాడు. ఎక్కడ? ఆకాశంలో. ఆకాశం అంటే అంటే విష్ణువు, కాశ్ అంటే ప్రకాశించడం. విష్ణు పదంలో తిరుగుతాడు. అందరూ భూమి మీద సంసారంలో తిరిగితే ఆయన సర్వకాలముల యందు పరబ్రహ్మమునందు విహరిస్తూ ఉంటాడు. విహరిస్తూ శాఖా నిలయ చెట్టు మీద కూర్చుంటాడు. ఏమిటా చెట్టు? వేదము యొక్క శాఖలలో కూర్చుంటాడు. ఎప్పుడు ఆ వేదముల చేత ప్రతిపాదింపబడినటువంటి విషయములను మనసులో మననము చేసి మురిసిపోతూ ఉంటాడు, ఆనందపడిపోతుంటాడు. ఎప్పుడు ఎక్కడ కూర్చున్నా, ఏం చేస్తున్నా లోపల మాత్రం భగవద్గుణానుభవాన్ని పొందుతుంటాడు. లోపల రమించిపోతుంటాడు, కవ్వం పెట్టి తిప్పుతూ ఉంటాడు, చిలుకుతూ ఉంటాడు. ఆ గుణ వైభవాన్ని తాను అనుభవించి ఆనందపడిపోతుంటాడు. ఇవి చెప్పవలసి వచ్చినప్పుడు ఒక్కసారి తన నోటి వెంట గంగా ఝరీ ప్రవాహంలా మాట్లాడతాడు.
ఆ మాట్లాడడంలో ప్రహృష్ట, ఆయనకి ఇది పొందాలని కోరిక లేదు, ఆయనకి బ్రహ్మము తప్ప వేరొకటి అక్కర్లేదు. అందుకని ఎప్పుడు తృప్తితో ఉంటాడు, నిత్య తృప్తి, ఆయనకి ఏం అక్కర్లేదు, ఆయన ఏం కోరుకోడు. అందుకని ప్రహృష్ట పునఃపునశ్చోత్తమ సాంత్వవాది, భయపెట్టాడు. భగవంతుడంటే అంతటి వాడురా, నువ్వు ఇన్నాళ్ళు పాపాలు చేశావు, నువ్వు మహాపాపివి, నువ్వు నాశనం అయిపోతావని మాట్లాడ్డు. పునఃపునశ్చోత్తమ సాంత్వవాది, అయ్యో పరమేశ్వరుడు మహోదారుడు రా, ఒక్కసారి స్వామి అంటే చాలరా, పలకడానికి సిద్ధంగా ఉన్నాడురా అని మంచి మాటలు మాట్లాడతాడు. సాంప్రదాయగతంగా వచ్చినటువంటి మంత్రములను మాత్రమే ఉపదేశం చేస్తూ ఉంటాడు. అదిగో అటువంటి గురువున్నాడే, ఆ గురువుకి నువ్వేమిచ్చి రుణం తీర్చుకుంటావు? ఆ గురువు అటువంటి గహనమైన సముద్రములోకి వెళ్ళి ఆ వేదములలో ఉపనిషత్తులలో చెప్పిన విషయాల్ని తాను తాగి తీయటి నీటిగా మేఘం మార్చినట్టుగా వినగానే ఆనందము కలిగేటటువంటి పన్నీరుగా పానకంగా మార్చి తాను నిరాధారమైన ఆకాశంలోకి వచ్చి, ఆకాశం అంటే పరబ్రహ్మమునందు తాను నిలబడి అక్కడ నుంచి వర్షించినట్టుగా తన నోటి వెంట తాను అనుభవించిన భగవంతుని గుణ రూప విభూతులను వాక్యములుగా మార్చి వర్షిస్తాడు. ఆ వర్షించడానికి ఏది ఆధారం? గురువుకి ఆధారం పరమాత్మే. కేవలం ఆయన పాదములు పట్టుకున్నాడు, ఆయన వర్షించాడు. ఈయన వర్షించడానికి ఏ ధారం? ఇది ఈయనకి పరమాత్మయే ఆధారం. ఎందుకని వాక్కు ఎక్కడి నుంచి రావాలి? వాక్కు ఊపిరిలోంచి రావాలి, వాయువులోంచి వాక్కు వస్తుంది. ఎందుకని వాక్కు నాభి దగ్గర బయలుదేరుతుంది. ముందు ఇక్కడ బయలుదేరినటువంటి వాయువు నాభి నుంచి బయలుదేరి సహస్రారం దగ్గరికి వెడుతుంది. వెడితే సహస్రారము మార్గం ఇవ్వకుండా వెనక్కి తోసేస్తుంది. తోసేస్తే వెనక్కి వచ్చినటువంటి వాయువుని తన నాలుకతో నొక్కుతాడు. ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎంత మోతాదులో ఎలా నొక్కితే ఆ అక్షరములు బయటికి రావాలో అలా నొక్కడము చేత ఆ అక్షరములు పదములై, పదములు వాక్యములై, తాను లోపల అనుభవిస్తున్నటువంటి విషయములు వాక్యములలో అర్థముగా ప్రతిపాదింపబడి బయటికి వచ్చి మీ కర్ణ పుటములలోంచి లోపలికి చేరి ఇక్కడ నేను అనుభవించిన భావాల్ని మీ చేత అనుభవింపజేస్తుంది. అందుచేత ఈ లోపల ఉన్న భావములు మీ చెవులలోకి వాక్యములుగా రావడానికి ఆధారమైనది వాయువు. ఈ వాయువు పైకొచ్చినప్పుడు ఆ నాలిక మారి నొక్కడంలో తేడా వస్తే, అందుకని సరస్వతి నాలుక మీద నర్తించిందంటారు. తేడా వస్తే ఇక్కడ ఉన్న భావం అక్కడికి అందదు. ఇక్కడ ఊపిరి సరిగ్గా లోపలికి బయటికి ప్రసరించడంలో తేడా వస్తే ఉపాధి సహకరించలేదు కనుక తాను అనుభవించినటువంటి విషయాల్ని వ్యక్తం చేయడంలో ప్రమాదములకు లోనవుతాడు, ఇబ్బంది పడి చెప్పలేకపోతాడు. అందుకని ఈయన దేని మీద ఆధారపడ్డాడు? వాయువు మీద ఆధారపడ్డాడు. ఆ వాయువు ఎక్కడుంటుంది? సర్వవ్యాపకం. అనంతమై సర్వవ్యాపకమైనటువంటి వాయువు మీద తానాధారపడినట్టే గురువు కూడా సర్వకాలముల యందు భగవంతుణ్ణి ఒక్కనే ఆధారంగా చేసుకుంటాడు తప్ప ఆయనకి ఇతరములు ఆధారములు కావు. అందుకని సముద్రములోకి వెళ్ళి ఆ నీటిని తాగి తీయటి జలములుగా మార్చి ఎక్కలేక ఎక్కలేక నిండు గర్భిణి నాచు పట్టిన నేల మీద నిండు బిందెని చంకలో పెట్టుకుని నడిచి వెళ్ళినప్పుడు ఎంత జాగ్రత్తగా అడుగు తీసి అడుగు వేస్తుందో అంత జాగ్రత్తగా అడుగులు వేసి పైకెక్కుతట. ఎందుకని? తాను తరించని వాడు వేరొకల్ని తరింప చెయ్యలేడు. తన ప్రవర్తనలో తేడా వచ్చిందా? అన్యోపదేశ వేళాయాం సర్వే వ్యాసపరాశరాహ. నాలాంటి వాడు ఉన్నాడు అనుకోండి, మీకు చెప్పమంటే అమాయకులు కనుక రాత్రి 12 వరకు చెప్తాను. కానీ మహాపురుషుల స్థితి అది కాదు. ముందు తమ ఆచరణని దిద్దుకుంటారు, తమ నడువడి దిద్దుకుంటారు. అందుకని అడుగు తీసి అడుగు వేస్తే చాలా జాగ్రత్తగా ఉంటారు. అందుకని చాలా జాగ్రత్తగా మెల్లమెల్లగా తాను మెట్లెక్కి విష్ణుపథంలో విహరిస్తాడు. విహరించి వారు అడిగారని వీరు అడగలేదని లేకుండా మేఘము ఎలా వర్షించిందో అలా ఎవరైనా కనపడి ఏమండి అని అడగడమే తరువాయి వర్షించేస్తాడు. ఎందుకని వర్షించడానికి? విద్య కంఠగతం, తన హృదయమునందు అనుభవింపబడి ఉంది. అందుచేత నోటి వెంట జరి కింద ప్రవహిస్తుంది. ప్రవహించి కురిపించేస్తాడు ఆ వర్షాన్ని. ఆ వర్షము పడేటప్పుడు ముఖ్యంగా వర్షజలం ఎక్కడ తేలిపోతుంది? బాగా లోతైనటువంటి ప్రాంతములకు వెళ్ళి ఆ నీరు నిలబడుతుంది. గురువులు చేసినటువంటి ఉపదేశముల వల్ల ఎక్కువ ప్రయోజనాన్ని పొందేది ఎవరో తెలుసా? అప్పటి వరకు భగవంతుని పట్ల ఆభిముఖ్యము లేనివారు ముందు ప్రయోజనాన్ని పొందుతారు. అరెరే ఇన్ని మాటలు చెప్తున్నాడు రా, మనం కూడా వెళ్ళొక నమస్కారం చేస్తే తప్పేమిటి దేవాలయానికి అని ఆయనలో మార్పు వచ్చింది. అందుకని బాగా అప్పటి వరకు హీన సంస్కారముతో ఉండిపోయి సంసార మగ్నులైన జీవులు తరిస్తున్నారు. అందుకని లోతైన ప్రాంతములలోకి వెళ్ళి వర్షపు నీరు నిలబడుతోంది. ఆ మేఘము వచ్చి వర్షించలేదనుకోండి, ఆకాశంలో వర్షించకపోతే అనేక రకములైనటువంటి రోగములు ప్రబలిపోతాయి. అన్నిటినీ మించి మనకి వేసవికాలం వస్తుంది. ఎంత తాపం అంటే ఎప్పుడు వస్తుందా వానాకాలం, ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తాం. చూడగా చూడగా వర్ష ఋతువు వచ్చి సాయంకాలం ఆకాశం నల్లని మేఘములతో నిండిపోయి కృతకముగా చీకటి ఏర్పడి తళుక్కున మెరుపు మెరిసి వాన ప్రారంభమైందనుకోండి,
ఎంత సంతోషమో, లోపల ఈ తాపం చల్లారిపోతుంది. అలా మహాపురుషులైనటువంటి వారు తీర్థయాత్రలనేటటువంటి మిష పెట్టుకుని, శిష్యుల దగ్గర సంచారం అనేటటువంటి మిష పెట్టుకుని, వారు అన్ని ప్రాంతములను వారు కష్టపడి వారు పర్యటించి, ఎందుకని వారు కోరుకునేటటువంటిదేం లేదు. ఒక్కొక్క మహాపురుషుడు పడేటటువంటి కష్టాలు చూస్తే ఆశ్చర్యపోతాం. కాకినాడ వస్తుంటారు ఒక మహాపురుషుడు, ఒక ఆయన ఉన్నారు. ఆయనని పరీక్ష చేసింది ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి ఒక ఆవిడ భోజనానికి పిలిచింది, భిక్షకి పిలిస్తే ఆయన వెళ్ళారు. విడితే ఇన్ని చెప్తున్నారు కదా, సన్యసించారు కదా, ఈయన యొక్క గొప్పతనం ఏమిటో చూడాలనుకుంది. పచ్చి క్యాబేజీ తరిగి విస్తట్లో పెట్టింది. పెట్టి స్వామి స్వీకరించండి అంది. ఆయన చాలా సంతోషంగా, ఆ మనస్సులో మార్పు ముఖంలో కనపడకూడదు. ప్రహృష్ట, మనకి కష్టం కష్టం, సుఖం సుఖం, వాళ్ళకెప్పుడు అన్నీ పరమాత్మయే. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అందుకుని మహాత్ముల్ని పొగడకపోతే పీడాపోయేది. మహాత్ముల్ని చిన్న చూపుడడం, మహాత్ములు తక్కువ చేసి మాట్లాడడం ప్రమాదకరం. కృతజ్ఞత బ్రహ్మజ్ఞేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతి విహితాసుద్భి కృతజ్ఞో నాస్తి నిష్కృతి అంటాడు కిష్కింధకాండలో లక్ష్మణుడు. బ్రహ్మజ్ఞేచ, నువ్వు బ్రహ్మహత్య చేశావా, నిష్కృతి ఉంది. బ్రహ్మజ్ఞేచ సురాపేచ, కళ్ళు తాగిన వాడికి ఉంది నిష్కృతి. దొంగతనం చేసిన వాడికి నిష్కృతి ఉంది. మహాపురుషుల దగ్గర ఉపకారమును పొంది వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మయాన్ని చదివి వాళ్ళు ఇచ్చిన మార్గంలో నడిచి వాళ్ళని దూషిస్తే కట్టి కుడుపుతుందా పాపం. మహాత్ముల జోలికి వెళ్ళకూడదు, వాళ్ళని నిందించకూడదు. నువ్వు నమస్కారం చేయకపోతే ఓ పీడ వదిలిపోయింది అక్కడతో, కానీ వాళ్ళని మాత్రం నిందించకూడదు, మహాపొరపాటు. అందుచేత గురువంటే గురువే, అజ్ఞానాన్ని తొలగించగలిగినటువంటి దీపం ఆయన. అందుకని ఆ తల్లి అంత ఆర్తితో ప్రార్థన చేస్తోంది ఆ గురువు యొక్క వైభవాన్ని. ఆ గురువు ఏమి కోరి వచ్చాడు? ఆయనకి పచ్చి క్యాబేజీ పెట్టింది ఆవిడ. ఆయన ఏం బెంగపెట్టుకోలేదు, తాను తినగలిగినంత ఆ పచ్చి క్యాబేజీ తిని చేతులు కడుక్కున్నారు. తుల్యనిందా స్తుతిర్మౌని సంతుష్టో ఎనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. కాళ్ల మీద పడిపోయింది ఆయనకి. మహానుభావ, తెలియక ఇలాంటి పరీక్ష చేశాను, నన్ను మన్నించండి అని. ఎందుకమ్మా మన్నించడం? నువ్వు చేసింది తప్పే ఉంది. నేను విశాఖపట్నంలో భీమునిపట్నంలో ఒక సన్యాసిని చూశాను. ఎంత ఆశ్చర్యం అంటే, ఆయనకి కడుపులో వేసిన ఆకలి, ఆయనకి ఒక రోగం. ఆయన ఒక గంటన్నర సేపు మాట్లాడారు. మేము 15 మంది వెళ్ళాం. అసలు ఆయన ఎక్కడ ఉండరు, ఎక్కడో ఆ కొండ గుహల్లో రాళ్లల్లో ఉంటారన్నారు. ఆ రోజున మా అదృష్టహేతు ఏమిటో తెలియదు కానీ, ఆ రోజున మేము కొండ సగం ఎక్కేటప్పటికీ ఓ బండ కింద కూర్చుని గేదెలు కాసే పిల్లతో మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడుతుంటే అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చుంటే ఒక గంటన్నర సేపు శరీరం గురించి ఆయన మాట్లాడారు. అసలు ఆయన ఎప్పుడు మాట్లాడట. అలాంటి వారు ఎందుకు మాట్లాడారో తెలియదు, మాట్లాడారు గంటన్నర సేపు. మహానుభావుడు నా జీవితంలో మర్చిపోలేను. అన్ని గొప్ప విషయాలు మాట్లాడి, ఆకలి వేస్తే అలా నడిచొస్తూ ఆవు కుడితి తాగుతుంటే అది తాగేంతసేపు చేతులు కట్టుకుని నిలబడ్డారట. ఆ ఆవు కుడితి కడుపు నిండా తాగేసి ఇంకా కుడితి తాగదిహ అని నిర్ణయించుకున్నాక ఆ మిగిలిన కుడితి తాను తాగి వెళ్ళిపోయారు. వారికి ఇది త్రాగవచ్చా, ఇది తినకూడదా అని కూడా ఉండదు. ఆ స్థితికి వెళ్ళిపోయిన వాళ్ళు మహాపురుషులు. వాళ్ళకి పేరు పెట్టడం, వాళ్ళకి పద్దులు పెట్టడం, వాళ్ళని విమర్శించడం గొప్ప విషయాలు కావు. ఆ స్థాయికి ఎదగడం గొప్ప. ఎక్కడి నుంచి వచ్చావో నీకు తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోతావో నీకు తెలియదు, ఎందుకు వచ్చావో తెలియదు. అసలు నీ పేరు, నీ శరీరం తెలుసుకోవడానికి నీకు 15 ఏళ్లు పడుతోంది. నీకు వృద్ధాప్యం వచ్చిన తర్వాత చితి మీద పెట్టాక ఓసారి కాలిపోతావు, చింతతో ప్రతినిత్యం కాలిపోతున్నావు. ఈ మధ్యలో ఉన్న కాసేపటి యవ్వనంలో నీకు ఎంత అల్లరు. వయసి గతే కక్కామ వికార శుష్కే నీరే కక్కాసార క్షీణే విత్తే కప్పరివారో జ్ఞాతే తత్వే కస్సంసార అంటారు శంకరాచార్యులు వారు. ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు పిచ్చి? వయసిగతే కక్కామ వికార. ఇలా ఉండిపోతుంది అనుకుంటున్నావా శరీరంలో బలం? మాకురుదన జన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం మాయామయమితమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. బలమత్తరమైన కాలస్వరూపమై పరమాత్మ నడుస్తున్నారు వెనకాతల. ఆ కాలగతిలో నీ యవ్వనం నశించిపోతుంది, శరీరం శిథిలమైపోతుంది. ప్రజ్వరుడు వచ్చి కోట బద్దలు కొడతాడు. ఆనాడు నిన్ను పలకరించే వాళ్ళు ఉండరు. యవత్విత్తోపర్జన శక్త స్థావందిజ పరివారో రక్త పశ్చాజ్జీవతి జర్జరదేహే వార్తాకోపిన పృచ్చతి గేహే. అయ్యా బాగున్నారా అని అడిగేవాళ్ళు ఉండరు. గుర్తుపెట్టుకోరా, ఎందుకు వచ్చిన తాపత్రయం? అటు నటించి పట్టుకోవలసిన వాడి పాదాలు పట్టుకో అంటారు. అలా పట్టుకున్న వాళ్ళు మహాపురుషులు, గురువులు. వాళ్ళు మనకు మార్గం చూపించినటువంటి వాళ్ళు. అందుకని అదిగో ఆ నిరాధారమైనటువంటి ఆకాశములోకి వచ్చి వర్షించేస్తే ఇంత కష్టపడి గురువులు చెప్పినా అందరికీ అవి ప్రయోజనం కలగవుట. ఇంత కష్టపడి గురువు చెప్తే ఆ గురువు చెప్పినటువంటి మాటలు కొందరికి మరింత పాషండులవుతారు. సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు సర్వం బ్రహ్మమిదం జగత్ అని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే వెనక నుంచి ఒక ఆయన వచ్చాడు.
వచ్చి స్వామి అంతా బ్రహ్మమేనని కదా అంటున్నారు, ఈ శరీరం కాదు అని కదా అంటున్నారు అని ఒక కత్తోటి తువ్వాల్లోంచి తీసి గభాలను చేయి నరికేశాడు. నరికేస్తే రక్తధారలు కారిపోతున్నాయి. మీరు కాదు కదా స్వామి చేయి నరికేశాను, ఏమిటి మీకు ఇబ్బంది అన్నాడు. సదాశివ బ్రహ్మేంద్రులు చూసి ఒక నవ్వు నవ్వి, అప్పటివారో కారు సదాశివ బ్రహ్మేంద్రులు, ఒక నవ్వు నవ్వి, అవునాయనా నేను చెప్పింది నీకు ఇంతవరకే అర్థమైంది, సరే కానీ యథార్థం అంతే అని వెళ్ళిపోతున్నారు. గభాలను వచ్చా చెయ్యి అంటుకుంది ఆయనకి. వెనక చూసేవాడు ఒకడు ఉంటాడు, అటువంటి వాళ్ళకి ఆయన మీద పూనిక, ఇటువంటి వాళ్ళ మీద పట్ల వాళ్ళకి భయం ఉండదు. అందుకని అదిగో అటువంటి మహాపురుషులంటే వాళ్ళు. అందుచేత అటువంటి మహాపురుషులు ఆ నిరాధారమైనటువంటి ఆకాశంలోకి వచ్చి మేఘం వర్షించిన తరువాత మేఘం ఎవరి కృతజ్ఞత అడుగుతోంది చెప్పండి? మేఘం యొక్క వాన జిల్లేడు చెట్టు మీద పడితే ఆకులు రాలిపోతాయిట. అందరికీ పనికొచ్చిన వాన జిల్లేడు చెట్టుకు పనికి రాకుండా పోయింది. ఒక గురువు యొక్క ప్రసంగం 1000 మందిని ఉద్ధరిస్తే ఒక్కడిని మరింత పాషండుండి చేస్తుంది. వాడి సంస్కార బలం అటువంటిది. అందుకే ఈ సంస్కారములు కూడా జన్మాంతరంలో మన వెంట తెలియకుండానే వస్తుంటాయి. ఇప్పుడే ఇవాళ సాయంకాలం ఆఫీస్లో అరగంట ఆఖరణ ఖాళీ ఉంటే మా గోపి గారితో ఆ సంస్కార బలం గురించి కాసేపు చర్చ జరిగింది. ఆ సంస్కారాలు ఎంత రహస్యంగా మనని వెన్నంటి వస్తుంటాయన్న దాని మీద చాలా అనుకోకుండా జరిగిన ప్రసంగాల్లో మంచి విషయాలు ముచ్చటిస్తుంటాం ఒక్కొక్కసారి. అందుకని అదిగో సంస్కారాల్ని వెంట తెచ్చుకుంటూ ఉంటాడు. ఆ లోకవాసన, ఈ వాసనలు, లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన, ఇవన్నీ వెంట తెచ్చుకుంటాడు. ఈ తెచ్చుకోవడం అలవాటు అనేటటువంటిది మనకి ఉట్టినే పోలా. లోపల పుణ్యం పాపం చెయ్యడం, లోపల పడేయడం అనేటటువంటి సంచోటి దగ్గర పెట్టుకోవడం అలవాటు మనకి. ఈ అలవాటు తెలియకుండా పైన కూడా ఉంటుంది. అందుకే పరుసో లేకపోతే బ్యాగో ఏదో ఒకటి పట్టుకుని ఎడతాడు బయటికి వెళ్ళినప్పుడు. ఏదీ లేదనుకోండి, ప్యాంటుకే జేబు. ఇవన్నీ బహుశా లోపల వాసనల బలాలే వీటికి కూడా అలవాటు పడి వస్తుంటాయి మనతోటి. ఇవన్నీ తెలియకుండానే అందులో వేసుకుని పట్టుకెడుతుంటాడు ఈ సంచితోటి. అందుకని ఒక్కొక్కసారి గురువులు చెప్పినటువంటి మాటలు పాషండులకి కూడా పనికి రాకుండా పోతాయి. వాడు మరింత పాషండుడైపోతాడు. అందుచేత అలా వర్షించినటువంటి మేఘం, ఎవర్రా మీరు ఇన్నాళ్ళ నుంచి దాహంతో అలమటించిపోతున్నారు, ఒక్క చుక్క నీరు లేదు, పంటలు పండట్లేదు, అటువంటప్పుడు నేను సముద్రంలో నీళ్లు తాగి ఇంత కష్టపడి పైకొచ్చి వర్షించాను. ఆ వర్షించడం కూడా ఎలాగట, నల్లని మేఘము నీలి ఆకాశంలో చల్లతనంతో వచ్చి వర్షించిందిట. ఆ నల్లతనం చల్లతనం ఈ రెండు వాళ్ళకి ఆ మేఘం వెనకాతల గోపికలకి పరమాత్మ లక్షణాలు కనపడుతున్నాయి. గురువులో భగవంతుణ్ణి దర్శనం చేస్తారు. అందుకే గురువుకి పాదపూజ వచ్చింది, ఆ గురువుని స్తుతించడం వచ్చింది, గురువుని ఉపాసన చేయడం అన్నది వచ్చింది. అందుచేత ఆ గురువులో ఆ మేఘంలో వాళ్ళకి పరమాత్మని దర్శిస్తున్నారు. అంతటా భగవంతుణ్ణి చూడడం. చూడండి, ఆ మేఘం నల్లగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. నీలం అనంతత్వానికి గుర్తు. అందుకని శ్రీ మహావిష్ణువుని నీలమేఘ సంకాశమైనటువంటి దేహమున్నవాడంటారు. అంటే అనంతమైనటువంటి వాడు అని పేరు ఆయనకి. ఆ నల్లతనం, ఆ చల్లతనం, ఈ రెండు పిలిస్తే పలకడానికి సిద్ధంగా ఉండేటటువంటి ఆయన కారుణ్యములకు గుర్తు. ఆ మేఘం వచ్చింది, వర్షించింది, అందరూ ప్రయోజనాన్ని పొందారు, సుఖంగా ఉన్నారు, దాహం తీర్చుకున్నారు. అయ్యో మేఘమా, ఇంత కష్టపడి వచ్చావా, మా అందరికీ వాన ఇచ్చావా, చాలా థ్యాంక్స్ అని ఎవరమైనా చెప్తున్నామా? వానకి, మేఘానికి ఎవ్వరం కృతజ్ఞత చెప్పక్కర్లేదు. కానీ అంత వర్షించేసిన తరువాత అమ్మయ్యా నేను వీళ్ళని ఆదుకున్నానని మనసు చల్లబడిపోయి దూది పింజంత తేలికైపోయి, ఒకరు అడిగారని చూడకుండా, అడగలేదని చూడకుండా తేలిపోయి తొందరగా వెళ్ళిపోతుంది. ఆ తెల్లటి మేఘం కురిసేసిన తరువాత ఎంతటి కృతజ్ఞతాభావమో చూడండి. వీళ్ళు అడిగారా, వీళ్ళు అడగలేదా, వీళ్ళకి చెప్పడమా, వీళ్ళకి చెప్పకపోవడమా, వీళ్ళకి కొన్ని చెప్పడమా, వీళ్ళకి కొన్ని చెప్పకపోవడమేమా, వీళ్ళు సంభావన ఇస్తారు. ఇవి గురువులు చూడరు. గురువు అంటే వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగు లేశమైన 10,000 తృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే. ఇంత తృణం కనబడితే చాలు, అబ్బో పరమేశ్వర కటాక్షం అని పొంగిపోయేటటువంటి ప్రహృష్ట, లోపల ఎప్పుడు పొంగే ఆనందమే. వాళ్ళకి ఆర్తి ఉండదు. ఆర్తి ఉంటే వాడు తేనిటీగా. అందుకని అదిగో అటువంటి స్వభావం ఉన్న గురువు ఆ జ్ఞానాన్ని వర్షించేసి అమ్మయ్యా 4 మంచి మాటలు చెప్పేశానని సంతోషంగా లేచి వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళిపోతున్నటువంటి గురువు వర్షించేసి వెళ్ళిపోతున్న తెల్లని మేఘం లాంటి వాడు. ఆ మేఘం ఏం కృతజ్ఞత అడిగింది, ఈయన ఏ కృతజ్ఞత అడిగాడు, ఇద్దరూ కృతజ్ఞత అడగారు. అంతటి మహానుభావుడు అయ్యా నువ్వు, నీకు మేమేమిచ్చి సత్కరిస్తాం,
అందుకే రుక్మిణీదేవి అంటుంది, జలదాతాక్షను తోడి తెచ్చితివి నా సందేశముని చెప్పి నను నిలువం పెట్టితివి నీ కృపన్ బ్రతికితిన్ నీకన్న పుణ్యాత్మకులు కలరే దీనికి నీకున్ ప్రత్యుపకృతిం చేయంగ నేనేరా అంజలి ఘటించదభూసురాన్వయమణి సద్బంధు చింతామణి. ఆయన చింతామణి లాంటి వాడు, ఆయన ఏమివ్వలేడు గురువన్నవాడు. అందుకని అటువంటి మేఘంలా వెళ్ళిపోతాట. ఆ మేఘము వచ్చి వర్షించలేదనుకోండి అంటువ్యాధులు ప్రబలిపోతాయి, చీడ పీడ వచ్చేస్తాయి. అలాగే మహాత్ములైనటువంటి వారు తమ శరీర కష్టాన్ని చూసుకోకుండా బోధ చెయ్యలేదనుకోండి. రామకృష్ణ పరమహంసకి కంఠంలో క్యాన్సర్ పుట్టిన తర్వాత కూడా మహానుభావుడు శిష్యుల్ని ఉద్ధరించడానికి ప్రవచనం చేశారు. రమణ మహర్షికి మోచేతి మీద సర్కోమా పుట్టి రక్తం కారిపోతున్నప్పుడు కూడా శిష్యులకి ఉపదేశం చేస్తూనే ఉన్నారు. ఈ శరీరం గురించి బాధపడిపోయిన వాళ్ళు మహాత్ములు కారు, శరీరము గురించి బాధపడనటువంటి వాళ్ళు. మనకి వాళ్ళకి అంత తేడా ఉంది. కనీసం ఆ భావనకైనా శిరస్సు ఉంచి నమస్కరించద్దు. వాళ్ళు రాకపోతే వాళ్ళు తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఎప్పుడైతే క్షామం వచ్చిందో దొంగతనాలు పెరిగిపోతాయి. ఎప్పుడైతే ఇక్కడ ఉపదేశాలు పడలేదో ఇక్కడ దొంగలు పెరిగిపోతే సమాజం నశించిపోతుంది. అంత ఐశ్వర్యం. ఈ ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగినటువంటి తనం గొప్పతనం. అందుకే సనాతన ధర్మంలో ఒక విచిత్రం ఉంది. ఆయనకి కోట్లు ఉన్నాయి, ఎయిర్ కండిషన్డ్ బంగళాలు ఉన్నాయి, ఏసీ రూములు ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్సులు ఉన్నాయి. ఇవేమీ లేకుండా గోచీ పెట్టుకుని చెట్టు కింద ఉంటాడు ఒక ఆయన. ఇన్ని ఏసీ కార్లు ఉన్నవాడు అక్కడికి వెళ్ళి ఆ ఏసీ కారు దిగిపోయి చేతిలో 2 అరటిపళ్ళు పెట్టుకుని గోచీ పెట్టుకున్న వాడికి ఇచ్చి ఆయన కాళ్ళ మీద పడి, మహాత్మా 2 మాటలు చెప్పండి, మనశ్శాంతి లేదంటాడు. ఎందుకు వచ్చావురా ఇక్కడికి అంటే, అబ్బా శాంతి లేదండి అంటాడు. ఇన్ని విడిచిపెట్టి గోచీ పెట్టుకున్న వాడి దగ్గర శాంతి ఉంది, ఏమీ ఇన్ని ఉన్నవాడి దగ్గర శాంతి లేదు. కాబట్టి ఉండవలసిన శాంతి ఎందులో ఉంది? మహాపురుషుల దగ్గర ఉంది ఆ శాంతి. అందుకని వాళ్ళు పర్యటన చేసి వాళ్ళు ఏ ప్రయోజనం లేకపోయినా వర్షిస్తారు. అటువంటి వాడికి నువ్వు నమస్కారము చేసి తీరకపోతే నువ్వు కృతజ్ఞుడివి. నీకు చేతులు ఉన్నందుకు కంజాక్షునకు కాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రికాక వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కగాగా పరమేశు చూడని కన్నులే తనుగుట్య చాలా రంధ్రములుగాక చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరల సలిల నుద్దు దంబుగాక విష్ణుభక్తి లేని విభుదుడే పాదయుగముతోడి పశువుగాక అంటాడు ప్రహ్లాదుడు. అలా గురువుని చూసి నమస్కరించలేని శిరస్సు, గురువు ముందు కైమోడ్చని చేతులు, గురువుని పొగడలేని నోరు ఉండి ఎందుకు? అందుకని వ్రత ప్రారంభంలోనే గురువు యొక్క వైభవాన్ని ఆ తల్లి అంత అందంగా మేఘాన్ని అడ్డుపెట్టి చెప్తోంది. ఆ గురువుట ఆకాశంలోకి వచ్చి మేఘంలా నిలబడితే ఆ వర్షించే ముందు మామూలుగా వర్షించట. ఎలా వర్షిస్తాడు? ఆ శ్రీమన్నారాయణుని యొక్క బాహు యుగళిలో కుడి చేతిలో ఉండేటటువంటి చక్రము ఎలా మెరుస్తుందో అలా మెరుస్తట. దానికి సుదర్శనం అని పేరు. సుదర్శనం అంటే మంచి దర్శనము కలిగినటువంటిది. ఆ సుదర్శనము యొక్క మెరుపులో నీలితనము కలిగినటువంటి పరమాత్మ యొక్క దర్శనం అవుతుంది. ఆ సుదర్శనం తిరుగుతుంటుంది చర్మని స్వామి చేతిలో. ఆ సుదర్శనం ఏం చేస్తుంది? ఎప్పుడు వెళ్ళి శత్రువుల్ని హతమారుస్తుంది. అందుకని సన్యాసులు ఏం చేస్తారు? చేతిలో దండం పట్టుకుంటారు. దండం ఎందుకు? కుక్కల్ని అడ్డొచ్చిన వాటిని కొట్టడానికే కాదు. వేద విరుద్ధమైనటువంటి వాదనలు ప్రబలిపోతే వాళ్ళ యొక్క వాగ్ఝరి చేత, ప్రమాణమును ఆవిష్కరించడము చేత మళ్ళీ తమ సత్యదండాన్ని చేతపట్టి జగత్తు యందు వేద ప్రమాణమును నిలబెట్టి ఒక చోట ఉండకుండా సర్వకాలముల యందు అంతటా సంచరిస్తూ ఏది దొరికితే అది తింటూ జగత్తుకి బోధ చేసి తిరుగుతూ ఉంటారు. అదిగో అటువంటి వాళ్ళు మహాపురుషులు, వాళ్ళు గురువులు. అందుకని అలా వచ్చినటువంటి గురుస్వరూపమైన మేఘమా, నువ్వు ఆ చక్రము మెరిసినట్టు మెరవాలి. ఆ చక్రం ఏం చేస్తుంది? విరోధుల్ని దండిస్తోంది. ఈయనేం చేస్తున్నాడు? వేద విరుద్ధమైనటువంటి మార్గముల యందు ప్రవర్తించేటటువంటి వారికి బోధ చేసి మళ్ళీ వేద మార్గాన్ని నిలబెడుతున్నాడు. వేదము యొక్క ప్రమాణమును స్థాపిస్తున్నాడు. భగవంతుడికి ఉపద్రవం కలగకూడదన్నది గురువుల బెంగ. మనందరం భగవంతుడి దగ్గర స్తోత్రం చేసి ప్రయోజనం పొందాలనుకుంటాం. మరి గురువులో భగవంతుడు రక్షింపబడాలని కోరుకుంటారు. అందుకని వాళ్ళు మంగళాశాసనం చేస్తారు. అంటే పూజ చెయ్యరాండి అని అనుకోకండి, తాదాత్మ్యత మంగళాశాసనంలో పొందుతారు. ఆ స్వామి చల్లగా ఉండాలని కోరుకుంటారు. ఆ కోరుకోవడంలో ఉంది ఆ విశాల హృదయం. అందుకని ఆ చక్రంలా మెరవాలి. శంఖం ధ్వని చేసినట్టుగా ధ్వని చెయ్యాలి. శంఖం ఏం చేస్తుంది? ఆయన ఎడమ చేతిలో ఉంటుంది. ఆ
ఆ శంఖాన్ని చేత పట్టుకుని స్వామి తన పెదవుల మీద పెట్టుకుని తనలో ఉన్నటువంటి ఊపిరిని శంఖములోనికి చొప్పింపచేస్తారు. చేసి నాదము చేస్తే శంఖము పలుకుతుంది. శంఖమా పలికింది? శంఖము వెనకాతల ఉన్నటువంటి పరమాత్మ పలికారా? పరమాత్మ నోటిలోని వాయువు శంఖములోనికి ప్రవేశించి శంఖము ధ్వని చేస్తే శంఖము ధ్వని చేసింది అంటున్నాం. కానీ శంఖము కాదు, శంఖము వెనకాతల ఉన్న పరమేశ్వరుడి ఊపిరి ధ్వనికి కారణం. ఎలా? హనుమ అంటారు సుందరకాండలో, 100 యోజనముల సముద్రాన్ని దాటేటప్పుడు యథారాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చేత్తద్గమిష్యామి లంకాం రవణపాలితాం అంటారు. ఆ రామచంద్రమూర్తి చేతిలో పట్టుకున్నటువంటి బంగారు కోదండమునందు సంధింపబడి విడిచిపెట్టినటువంటి బాణము అప్రతిహతముగా బయలుదేరి వెళ్లి ఆవలి వేపున ఉన్నటువంటి లక్ష్యము మీద పడకుండా ఎలా ఉండలేక విడుతుందో, అలా నేను కూడా సీతమ్మ తల్లి దర్శనమునపేక్షించి లంకాపట్టణాన్ని చేరుకుంటానంటారు. ఆ బలము బాణముదా రాముడిదా? రామ బాణము యొక్క బలము రాముడిది. అలా హనుమ వెళ్ళడం వెనకాతల బలం హనుమదా రాముడిదా? హనుమది, రాముడిది. అలా గురువులు కూడా సర్వకాలముల యందు భగవంతుణ్ణి తమలో భగవానుడుండి అంతటా భగవానుడుండి భగవానుడే చేయిస్తున్నాడన్న భావనతో ఉంటారు. అందుకని శంఖము మోగినట్లు మోగుతారు. అదిగో ఆ శంఖము ఆ గోపికలకి చాలా ఇష్టంట. ఇందుచేత అప్పుడప్పుడు చక్రం స్వామి చేతిని విడిచిపెట్టి వెళ్లి విరోధుల్ని సంహరించి మళ్ళీ వచ్చి వేలిని పట్టుకుంటుందిట. శంఖమో ఎన్నడూ విడిచిపెట్టదుట. ఎప్పుడు స్వామివారి చేతిలోనే అలంకరింపబడి ఆయన పెదవుల మీదకి వెళ్లి ఆయన యొక్క ఊపిరిని తనలోకి తీసుకుని తాను ధ్వని చేస్తుంది. అదిగో అంత భాగ్యాన్ని ఆ శంఖం పొందింది. వాళ్ళ కోరికేమిటి? తాము కూడా అటువంటి భాగ్యమును పొందాలన్నది కోరికట. ఆయన ఒక విచిత్రమైనటువంటి ప్రశ్న వేశాడు ఒకప్పుడు. ఆ శ్రీకృష్ణ భగవానుడు రాసలీల చేసేటప్పుడు ఆయన వేణుగానమును విని ఎండిపోయినటువంటి చెట్లు చిగుర్చాయని అంటారు కదా, మరి ఎండిపోయినటువంటి చెట్టులోని ఒక కొమ్మ యొక్క పేడు వేణువు కదా, ఆ వేణువు చిగర్చలేదా అని అడిగాడు. అంటే ఎంత ఆశ్చర్యకరమైన సమాధానమో చూడండి. మహాపురుషులు అన్నారు, ఆ వేణువులోంచి వినిర్ముక్తమైనటువంటి స్వామివారి ఊపిరి వేణునాదముగా వచ్చి విన్నంత మాత్రము చేత ఎండిపోయినటువంటి చెట్టు చిగిరిచ్చి మళ్లీ పునర్జన్మని పొందితే, ఆయన యొక్క హస్తస్పర్శని పొంది ఆయన పెదవులను తాకి ఆయన ఊపిరిని తనలోకి ప్రవహింపచేసుకుని ఆయన నోటి నుంచి వచ్చినటువంటి ఆ అధరము నుంచి స్రవించినటువంటి లాలాజనము ఆ వేణువులోకి ప్రవహించి అందులోంచి ఊపిరి నాదమై పైకొస్తే మళ్ళీ చిగిర్చి పునర్జన్మాన్ని పొందుతుందా? అది మోక్ష స్థితిలో అలాగే ఉండిపోయిందన్నారు. అందుకని వేణువు చిగర్చలేదన్నారు. అందుకని అదిగో అటువంటి స్థితిలో ఆ మహాపురుషులైనటువంటి గురువులు శంఖమునందు వారికి ప్రీతి ఎక్కువ. అందుకని శంఖములా ఉండాలని కోరుకోవడంలో ఉన్న పక్షపాతం అది ఎప్పుడు భగవంతుడిని వదలదు. ఆయన ఊపిరి అది పలకడానికి హేతువై ఉన్నది. అందుకని ఆ శంఖంలా నువ్వు ధ్వని చెయ్యాలి, బ్రహ్మాండమంగా గర్జించాలి. గర్జించి ఆ శ్రీమన్నారాయణుడు చేతిలో పట్టుకున్నటువంటి శార్ంగమనేటటువంటి ధనస్సు నుంచి వినిర్ముక్తమైన బాణ పరంపర ఎలా వచ్చి లోకము మీద పడిపోతుందో, ఆ బాణములు ఇంకా పడినప్పుడు విరోధుల మీద పడతాయి. కానీ ఇవాళ ఆ వర్షము వచ్చి పడినప్పుడు అందరికీ ఆనందదాయకం అవ్వాలి. మేము మార్గశీర్ష స్నానం చెయ్యాలి, లోకమంతా ఆనందాన్ని పొందాలి. ఆ శ్రీ మహావిష్ణువు చేతిలోంచి వచ్చేటటువంటి బాణ పరంపర అనుభవించవలసిందే తప్ప దాన్నిట అసలు ఉపమానం పెట్టి చెప్పడం కుదరదుట. దీన్ని రామదాసు గారు అనుభవించారు, మహానుభావుడు. ఆయన అన్నారు, ఆయన ఎక్కడ దర్శనం చేశారో మనస్సులో ఖరదూషణాదులనేటటువంటి 14,000 మంది రాక్షసులు ఒకవైపు, రామచంద్రమూర్తి ఒక్కరు ఒకవైపు, 14,000 మంది విడిచిపెట్టినటువంటి అనేక రకములైన ఆయుధాల్ని బాణాల్ని మహానుభావుడు ఎప్పుడు బాణం తీసేవారో, ఎప్పుడు కోదండంలో పెట్టేవారో, ఎప్పుడు సంధించేవారో, ఎప్పుడు ఆకర్ణాంతము లాగేవారో, ఎప్పుడు విడిచిపెట్టేవారో తెలియదు. అందుకని రామదాసు గారు అంటారు, బండన భీముడర్తజన బాంధవుడు జ్వల బాణతోణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడకట్టి భేరి కాడాండ డడాండ డాండ నినదంబుల జాండము నిండ మత్త వేదండము నెక్కి చాటెరను దాశరథి కరుణాపయోనిధి అంటారు. స్వామి అలా ఇలా కదయా, నీ భుజములు తాండవం చేస్తాయి శత్రువులతో యుద్ధం చేసినప్పుడు. ఆ తాండవం ఎలా ఉంటుందంటే, నేను మామూలుగా చెప్పను స్వామి, 4 రహదారుల మధ్యలో 2 స్తంభములు పాతుతాను. ఆ 2 స్తంభముల మధ్యలో ఒక బ్రహ్మాండమైన భేరీ కడతాను, ఒక ఏనుగునెక్కి వస్తాను,
చేతిలో ఒక పెద్ద భేరీని మోగించేటటువంటి సాధనాన్ని పట్టుకుంటాను. డాండ డడాండ డాండ నినదంబుల జాండము నిండా ఆ ఏనుగు మీద కూర్చుని దాన్ని భేరిని మోగిస్తాను. ఎందుకు మోగిస్తున్నామని అందరూ వస్తారు. అది విని అప్పుడు చెప్తాను, రెండవ సాటి దైవమిక లేడునుచున్, రామచంద్రమూర్తి లాంటి దైవము లేడు 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 అని గడకట్టి ఆ భేరి మ్రోగించి ప్రకటిస్తాను. స్వామి, నీ భుజకీర్తి అటువంటిది, ఆ భుజములలోంచి వచ్చేటటువంటి బాణ పరంపర అటువంటిదని వర్ణిస్తారు. అలా ఆయన శ్రీ మహావిష్ణువై ఆ శార్ంగమనేటటువంటి ధనస్సు పట్టుకొని ఆ బాణములను వర్షించినప్పుడు ఆ బాణములు ఎలా వచ్చి పడిపోతాయో నీలోంచి వర్షధారలు అలా పడిపోవాలి. ఆ పడిపోతే సమస్త జగత్ ఆనందించాలి. మేము అప్పుడు మార్గశీర్ష స్నానాన్ని ఆ వానలో మేం చెయ్యాలి. అంటే ఏమిటి? ఎప్పుడు భగవంతునితోటి విడవడని నిత్య సంశ్లేష ఐశ్వర్యము కలుగుతుంది. అటువంటి గురువుల యొక్క నోటి వెంట వచ్చిన వాగ్ఝరిలో తడిసిపోయినప్పుడు మనుష్య జీవితంలో మార్పు వస్తుంది. అది భగవంతుడి వైపుకి నడవడానికి ఆభిముఖ్యమునకు మొట్టమొదటి మార్గం అవుతుంది. అందుచేత అటువంటి గురువుల యొక్క పాదములు పట్టి నమస్కరిస్తున్నామని ఆ గురువుల యొక్క వైభవాన్ని స్తోత్రం చేస్తూ పైకి మేఘమును శాసిస్తున్నట్లు మాట్లాడుతూ మేఘమును అడ్డుపెట్టి ఆచార్య స్తుతి చేసి తల్లి గోదాదేవి మహాత్ముల పట్ల మనము ఎలా ప్రవర్తించాలో, వారు గురువులన్న వారు ఎంతటి ఉత్కృష్టమైనటువంటి స్థితిని పొందినవారో మనకి బోధ చేస్తూ ఆ పాశురాన్ని విజ్ఞాపన చేసింది. 2 పాశురములు పూర్తి చెయ్యాలి కనుక మనస్సు కొంచెం బాధపడినా అయ్యో ఇంతే చెప్పానే అని ఆ పాశురాన్ని అక్కడతో పూర్తి చేసి తరువాతి పాశురాన్ని విజ్ఞాపన చేస్తానమ్మా. ఆ 5వ పాశురాన్ని மண்ணு வடமதுரை மைந்தனை தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் அணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித் தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதருவான் நின்றனவும் తీయినిల్ తూసాహం చెప్పు ఏలోరెంబావాయ్. ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి పరమ భక్తి శ్రద్ధలతో మా బ్రహ్మశ్రీ అరుణ జడాయి గారి ఇంట్లో ప్రతిరోజు ఈ తిరుప్పావై సశాస్త్రీయంగా వాళ్ళు రోజు పారాయణ చేస్తున్నారు. నిజంగా నేను ఆయన్ని పొగడాలని కాదు, ఎంత భాగవత హృదయం. ఒక్కొక్కసారి నేను ఆశ్చర్యపోతా అటువంటి సంస్కారం వస్తుందా అని. ఆయన కొన్నిసార్లు దేవీ భాగవతం లాంటివి, సుందరకాండవి లాంటివి వింటున్నప్పుడు చెప్పేవాళ్ళు ఎంత నియమాలు పాటిస్తారో వింటూ ఆయన అన్ని నియమాలు పాటిస్తుంటారు. భూషయనం చేస్తారు ఇంట్లో. అందుకని అంత భాగవత హృదయం కలిగినటువంటి మహాపురుషులు వాళ్ళ అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయికి కూడా అంత భక్తి ఏర్పడింది. ఈ పాశురంలో తల్లి అంటుంది, ఎంత చిత్రమైన మాట అంటుందంటే, గోసంపద ఆ తల్లి అటువంటిది కదా, అందుకనే అది కూడా పరమాత్మ విభూతి. ఆ తల్లి ఈ 5వ పాశురంలో అంటుంది, ఆశ్చర్యకరమైనటువంటి శక్తిని కలిగినటువంటి వాడా, మధురకి నాయకుడు, నిరంతరము భగవత్ సంబంధము కలిగినటువంటి మధురాపట్టణమునకు నాయకుడైన వాడా, లోతై పరమ పవిత్రమైనటువంటి యమునా నది ఒడ్డుని నీకు గుర్తుగా కలిగినటువంటి వాడా, గోపవంశమునందు మంగళదీపముగా జన్మించినటువంటి వాడా, తల్లి యశోద యొక్క గర్భ కీర్తి ప్రకాశించేటట్టుగా దామోదరుడనేటటువంటి పేరుని పొందినవాడా, నీ నామమును కీర్తించడము చేత మా శరీరమునకు పట్టిన పాప రాశి దగ్ధమైపోతుంది. దగ్ధమైపోవడము కాకుండా నీ మీద 4 పువ్వులు విసిరినంత మాత్రము చేత మాకు అపారమైనటువంటి మానసిక వాచిక కైంకర్య భాగ్యమునిచ్చి మమ్మల్ని కటాక్షించేటటువంటి సౌజన్యమూర్తివి అని ఆ పాశురంలో గోదాదేవి శ్రీమన్నారాయణుణ్ణి కీర్తిస్తుంది. ఈ పాశురాన్ని ప్రారంభిస్తూ అమ్మవారు అంటుంది, మొట్టమొదట ఆశ్చర్యకరమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు, అందుకని మాయావి అని పిలిచింది. భగవంతుని యొక్క ఆశ్చర్యకరమైన శక్తి చాలా విశేషమైనటువంటిదిగా కనపడుతుంది. ఎందుచేతనంటే, నేను ఇక్కడ ఉండి ఆఫీసులోనూ ఉండమంటే 2 నాకు కుదరవు. ఏదో ఒక చోట మాత్రమే ఉంటాం పరిచ్ఛిన్నంగా. అది జ్ఞానాన్ని పొందిన తరువాత దాని స్థితి వేరు. కానీ సర్వ ఆత్మస్థితికి ఎదిగినటువంటి మహాపురుషుల యొక్క స్థితి వేరు. కానీ ప్రారంభంలో ఉండేటటువంటి ఉపాసకులు ఒక చోట ఉన్నవాడు వేరొక చోట ఉండలేడు. కానీ
భగవంతుడు అలా కాదు, అన్ని చోట్ల ఉంటాడు ఆయన. ఒక చోట ఉన్నాడు, ఒక చోట లేడు అని చెప్పడం కుదరదు. దీనికి గోవింద పట్టాభిషేకాన్ని చూపిస్తారు. ఆయన తన తండ్రి గారైనటువంటి నందుడికి చెప్పాడు, ఇన్నాళ్ల నుంచి మనం ఇంద్రుడికి యాగం చేస్తున్నాం, ఇంద్రుడికి యాగం వద్దు, మనం గోవర్ధనానికి యాగం చేద్దాం పర్వతానికి. అందుకని మీరు ఇంతకు ముందు ఇంద్రుడికి యాగం చేసినప్పుడు ఎటువంటి పదార్థములను తయారు చేశారో ఆ పదార్థములని తయారు చేసి గోవర్ధనం మీద పొయ్యండి, ఆ గోవర్ధనం తింటుందన్నాడు. అంటే సరే ఏదో పిల్లాడు చెప్తున్నాడు అలాగే చేద్దామని వాళ్ళకి కృష్ణుడు అంటే మక్కువ. అందుకని ఆ పదార్థాలన్నీ వండారు, కూరలు, పచ్చళ్ళు, పులుసులు, పులిహార్లు, చక్ర పొంగళ్ళు, బూర్లు, గార్లు అన్నీ తీసుకెళ్లి కొండ మీద పోశారు. పోసి రండి మనందరం కొండకి ప్రదక్షిణం చేద్దాం, మీరు ఇన్నాళ్ళు ఇంద్రుడికి యాగం చేస్తున్నారు, ప్రత్యక్షంగా తింటున్నాడో తినలేదో మీరు చూడలేదు, కానీ ఇవాళ ప్రత్యక్షంగా ఆయన తినడం మీకు చూపిస్తాను చూడండి అన్నాడు. అని పాటించి గాన విద్య పాటవమున తేరుదెక్కి బహుతానములన్ పాటల గంధులు కృష్ణుని పాటలు పాడిరి విరోధి పాటనుడనుచున్నారు అన్నారు పోతన గారు. పొగరెక్కిన మూపురములు తెగగలవా లములు చేయిల దేహంబులు భూ గగనములు మించురంకెలు మిగుల మెలసి ధేనుగణము మెల్లన నడిచెన్నని ఆ కృష్ణ పరమాత్మ గోపబాలురు, ఆవులు, దూడలు, ఆబోతులు, ఎద్దులు అన్నీ ప్రదక్షిణం చేస్తున్నాయి. అందరికీ వాళ్ళకి కృష్ణనామమే, అందరూ కృష్ణుడి గురించి పాట పాడుకుంటున్నారు. ఆ ప్రదక్షిణం చేస్తున్నటువంటి సమయంలో కృష్ణుడు వీళ్లతో ప్రదక్షిణం చేసి గోవర్ధనగిరికి నమస్కారం చేస్తున్నాడు. ఇదే కృష్ణుడు గోవర్ధనగిరి రూపంలో పైన వచ్చి అక్కడ పెట్టినటువంటి పదార్థాలు తింటున్నాడు. చూడండిరా ఎంత చిత్రమో, నేను చెప్పానా మనం యాగం చేసాం, అడిగో తింటున్నాడు గోవర్ధనుడు, మీరందరూ నమస్కారం చేయండి అన్నాడు. వీళ్ళందరూ నమస్కారం చేస్తున్నాడు, తాను నమస్కారం చేస్తున్నాడు. ఎవరు ఎవరికి నమస్కారం చేస్తున్నారు? ఈయనే నమస్కారం చేస్తున్నాడు, ఆయనే నమస్కారం పుచ్చుకుంటున్నాడు. ఇది ఆయన ఆశ్చర్యకరమైనటువంటి శక్తి. ఆయన అమ్మ కడుపులోంచి వచ్చారు, కానీ మనందరిలా పుట్టలేదు. ఆయన పుట్టేటప్పుడు జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంచనాంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది బుబ్బి చెలరేగి వసుదేవుడుత్సహించే అన్నారు. శంఖ చక్ర గదా పద్మములతో శ్రీమన్నారాయణుడిగా తల్లి కడుపులోంచి వచ్చారు. అలా రావడం ఆశ్చర్యకరమైనటువంటి శక్తి. భిద్యతే హృదయ గ్రంథి చింద్యంతే సర్వసంశయా క్షీయంతే చాస్యకర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అని పుట్టడంతోనే తండ్రి యొక్క సంకెళ్ళు తెగిపోయి అమ్మ ఏ కొడుకుని చూసి స్తోత్రం చెయ్యదు. అలాంటిది పుట్టగానే కొడుకుకి చూసి నమస్కారం చేసి తల్లి ఎక్కడైనా స్తోత్రం చేస్తుందా? సర్వము నీలోనిదిగా సర్వాత్ముడవాత్మవస్తు సంపన్నుడవై సర్వమయుడవగు నీకును సర్వేశ్వర లేవులోను సంధుల వెలయన్నని యశోద శ్రీకృష్ణుణ్ణి ప్రార్థన చేసింది. గర్భస్థమైనటువంటి శిశువుగా పిండముగా యశోదాదేవి కడుపులో ఆయన ఉన్నారు. ఎక్కడో మధురానగరంలో కంసుని చెరసాలలో చిన్న గదిలో లోపల ఉన్నటువంటి యశోదాదేవి గర్భములో పిండ రూపములో ఉన్న కృష్ణ పరమాత్మని ఆవిడ కడుపులోకి వెళ్లి దేవతలు స్తోత్రం చేశారు. స్వామి నువ్వు ఇక్కడ అక్కడ అని లేక అంతటా ఉన్నవాడివయ్యా అని స్తోత్రం చేశారు. ఎంత చిత్రం ఇది! ఇలా ఎక్కడైనా జరుగుతుందా? ఇది భగవంతుని యొక్క ఆశ్చర్యకరమైన శక్తి. దీన్ని నిర్వచించడం కుదరదు. విశ్వాసం ఉన్నవాడు అనుభవించడంలో ఉంటుంది. వెనక ఉండేది విశ్వాసం అంతే. మీ పూలిక మీకు చెట్టు మీద ఉంటే కొమ్మ, విరిచి తెచ్చి మీ గూట్లో పెట్టుకుంటే బొమ్మ, మీ పూజా మందిరంలో పెట్టుకుంటే అమ్మ. ఎక్కడుంది తేడా? వెనకాతల మీకున్న విశ్వాసంలో ఉందంతే. అందుకని ఆ విశ్వాసమే ప్రాతిపదిక. ఆ విశ్వాసము ఉన్నదా, ఆ ఆశ్చర్యకరమైన భగవంతుని యొక్క శక్తిని ఆనందముగా లీలగా తాను అనుభవిస్తాడు. అందుకని ఆశ్చర్యకరమైనటువంటి శక్తి కలిగినటువంటి ఆ కృష్ణుడు మనని కాపాడడా? ఆయన ఏమి చెయ్యలేడు కనుక ఇంత దుస్సాధ్యమైన విషయములను చేశాడే. ఆయన చిన్న పిల్లవాడు, గట్టిగా 8 ఏళ్లు లేవు. అటువంటి పిల్లవాడి దగ్గరికి విశేషమైనటువంటి వర్షధారలు పడిపోతున్నాయి, పిడుగులు పడిపోతున్నాయి, ఉరుములు పడిపోతున్నాయి. పరిగెత్తుకొచ్చారు. ఈ ఉరుములు, ఈ మెరుపులు, ఈ యచనముల ఘోషణములు, ఈ జలధారలు నీయాన మున్నిరుంగము కుయ్యాళింపగదయ్య గుణరత్ననిధి. స్వామి ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు, ఏమిటి వర్షం, ఏమిటి ఉరుములు, ఏమిటి పిడుగులని అందరూ వచ్చి స్తోత్రం చేశారు. స్తోత్రం చేస్తే ఆయన గభాలను అక్కడ ఉన్న గోవర్ధనగిరి చిటికిని వేలుతో పైకెత్తి పట్టుకున్నట్ట. 7 రాత్రులు 7 పగళ్ళు పట్టుకుంటే ఆ కొండ కింద చేరినటువంటి వాళ్ళు ఆయన్ని చూస్తూ ఉంటే చాలు ఆకలి దప్పిక మరిచిపోయారట. ఎంత ఆశ్చర్యకరమైన శక్తి అండి!
పరమేశ్వరుని యొక్క శక్తి యొక్క ఆశ్చర్యానికి అంతవరకు ఎందుకు శంకరాచార్యులు వారు వాత పెట్టి ఒక్క ఉదాహరణ చెప్పారు. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయౌ దేహాపార్యే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. ఆలోచించుకో ఇప్పుడు అన్నారు. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే. ఊపిరి తీసి ఊపిరి విడిచి ఉన్నంత ఎంతసేపు ఊపిరి విడుస్తావో ఎంతసేపు ఊపిరి తీస్తావో అంతసేపు అందరూ అయ్యా బాగున్నారా 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 అని వచ్చి అడుగుతారు. ఏం వీడు తీశాడా ఊపిరి? వీడు ఊపిరి తీస్తే వీడు నిద్రపోయినప్పుడు ఊపిరి తీసిన వాడేవాడు. నిజంగా వీడే ఊపిరి తీస్తే ఎవడు మాత్రం ఊపిరి ఆగిపోవాలని కోరుకుంటాడు? ఒకవేళ వీడు ఆగిపోవాలని కోరుకున్నాడే అనుకోండి, అయ్యో ఊపిరి, అయ్యో గుండె, ఊపిరితిత్తులారా గత 60 సంవత్సరాల నుంచి పనిచేస్తూనే ఉన్నారు, ఒక్కరోజు సెలవు తీసుకోలేదు, ఈ సెకండ్ సాటర్డే సండే మీకు కూడా సెలవిస్తున్నాను అని వీడు ప్రకటించాడు అనుకోండి, అవి ఆగుతాయా? అవి ఆగేవి కావు. అందుకని అనాహతము. ఆయన లోపల ఉన్నంతసేపు ఆ గంట మోగుతూనే ఉంటుంది, ఠాంగ్ 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 అని. ఆయన ఎప్పుడు లోపల నుంచి వెళ్ళిపోతాడో అప్పుడు ఆ గంట కూడా ఆగిపోతుంది. వాళ్ళిద్దరికీ మధ్య సంబంధం అదే లబ్ డబ్ అని ఇక్కడ మోగుతూనే ఉంటుంది ఆ గంట. అందుకని ఆ పరమాత్మ అక్కడ సన్నిధానం చేసి కూర్చుని ఉన్నారు. ఆయన తీస్తున్నారు ఊపిరి, లోపల లెక్క పెట్టుకుంటున్నారు ఎన్ని ఊపిర్లు తీయాలో. ఆ ఊపిరి వెడుతోంది, పైకి వస్తోంది. ఇది తీసినంతసేపు అందరూ వచ్చి అయ్యా బాగున్నారా 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 అంది. ఇంత సంసారమునకు కారణమైన భార్య, భార్య అంటే భార్య అనుకోకండి, భార్యకి భర్త, భర్తకు భార్య, ఇద్దరూ కలిసి అబ్బో మీరు లేకపోతే నేను ఎక్కడున్నాను, నేను లేకపోతే నువ్వు ఎక్కడున్నావు, మన ఇద్దరం లేకపోతే ప్రపంచం ఎక్కడుందని ఎన్నో ఆలోచనలు చేశారు. ఆఖరికి ఒక రోజున ఊపిరి ఆగిపోయింది. ఆగిపోతే తీసుకొచ్చి బయట పడుకోబెట్టారు. బయట పడుకోబెట్టిన తర్వాత ఆయన అదృష్టమో దురదృష్టమో బ్రహ్మాండమైన వాన ప్రారంభమైంది. బయట అడుగు పెట్టడానికి లేదు. అందుకని అన్నారు, అమ్మ ఇవాళ తీసుకెళ్ళడం కుదరదమ్మా, చాలా వర్షంగా ఉంది, రేపు ఉదయమే వచ్చి పట్టుకెళ్ళిపోతాను తల్లి. రోజు మీ పెళ్ళై ఇప్పటికీ 58 ఏళ్ళు అయిందని అప్పుడప్పుడు చెప్తుంటావు కదా. 58 ఏళ్ల నుంచి నేను పుట్టింటికి ఒక్క రోజు కూడా వెళ్ళలేదు. కాపరానికి వచ్చిన దగ్గర నుంచి ఆయన నేను కలిసే ఉన్నామని ఒక సెలబ్రేషన్ చేస్తే నేను వచ్చినట్లు గుర్తు. అందుకని ఇవాళ కూడా ఇద్దరూ కలిసి గదిలో పడుకోండమ్మా అంటే ఆవిడ అందిట బిభ్యతి, హడిలిపోయిందిట. ఏమిరా నీ అసాధ్యం కోల ఈ మాటలు? అది మా ఆయన భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. మా ఆయన ఏమిట్రా, ఆయన ఎప్పుడో పోయాడు, ఆ శరీరం అది అంది. ఏమిటి పోయాడమ్మా, ఎప్పుడు చూసావు? ఇది కాకుండా మీ ఆయన ఎప్పుడైనా చూసావా ఈ శరీరం కాకుండా? అంటే ఏమో నాకు ఈ కృతకవాదనలన్నీ అనవసరంగానే ఆయన లేడు పోయాడు. కాలు తగిలితే కళ్ళకద్దుకున్న కొడుకు వీధిలో కనపడి మా నాన్నగారు పోయారండి అంటాడు. ఎవరు పోయారా? అది ఇక్కడే ఉన్నాడు కదా మీ నాయన అంటే. మా నాన్నగారు ఉండడం ఏంటంటే మా నాన్నగారి శరీరం అది, మా నాన్నగారు పోయారంటాడు. మరి ఇంతమంది ఇన్ని చెప్తున్న నాన్నగారిని ఎవరు చూశారు అసలు? లోపల ఎవ్వరూ చూడలేదు. ఈ ఊపిరొచ్చి ఊపిరి వెళ్ళినంతసేపు దీనికి గౌరవం. ఆ ఊపిరి తీయించేవాడు వేరోడు ఉన్నాడు, వాడి పట్ల ఎవ్వడికి అక్కర్లేదు. వాడు లోపల కూర్చుని అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన పచాన్యన్నం చతుర్విధం అని ఆ లోపలికి తీసుకునేటటువంటి 4 రకాలైనటువంటి పదార్థాలని వైశ్వానరుడనేటటువంటి పేరు కలిగిన అగ్నిహోత్రుడే ఆయన పచనం చేస్తున్నాడు, ఆయన ఊపిరి తీస్తున్నాడు. అందుకని విలువ. అది ఆగిపోయింది అనుకోండి ఒకనాడు, భార్య బిభ్యతి, కట్టుకున్న పెళ్ళం హడిలిపోయింది. మరి ఇంక నీకు దేనికోసం రా ఇంత మమకారం? ఒక్కసారి శ్లోకం గుర్తెట్టుకుని కొంచెం ఇంట్రెస్ట్ ఇంకొక వైపు కూడా డైవర్ట్ చేయవలసింది ఉండని నీవు నమ్మితే తిరుగుని ఇష్టం. వయసిగతే కక్కామ వికార, ఈ వయసు అయిపోయింది, ఆ కామం పోతుంది. శుష్కే నీరే కక్కాసారహ, మా ఊళ్ళో పెద్ద చెరువు ఉందండి అని తీసుకెడితే అందులో చొక్క నీళ్లు లేవనుకోండి, నీ మోహన్ చెరువు ఏమిటంటారు. అందులో నీళ్లుంటే చెరువు, నీళ్లు లేకపోతే చెరువు ఏమిటది? చెరువు కాదు. ఇంకా క్షీణే విత్తే కప్పరివారో, డబ్బులు లేవనుకోండి పరివారం ఎవరు వస్తారు వెనకాతల? ఎవ్వరూ పరివారం ఉండరు. క్షీణే విత్తే కప్పరివారో జ్ఞాతే తత్తే సంసార, జ్ఞానం వచ్చిందనుకోండి సంసారం ఎక్కడుంది? అప్పటి వరకు జంఝాటం పట్టుకునే ఉంటుంది. ఆ జ్ఞానం ఒక్కసారి వచ్చేసిందా వదిలిపెట్టేస్తుంది అంతే. ఆ వెర్రి వదిలేసి దాని స్థానంలో కొంచెం వైరాగ్యం పటమరించి, లేదు లేరా ఈ లోపల వాడిని చూడడం ఎలాగో కుదరట్లేదు, ఒక్కసారి వాడే ఇక్కడ సాకారంగా ఉన్నట్ట వెళ్ళో నమస్కారం చేద్దాంరా అని వెళ్ళి నమస్కారం చేయడానికి దేవాలయానికి వెళ్ళడం నేర్చుకుంటావురా అని మహానుభావులు ఆ భగవంతుని యొక్క ఆశ్చర్యకరమైన శక్తి అది. అక్కడ వరకు ఎందుకు, మధుర వరకు ఎందుకు, రేపల్లి ఎందుకు, నందవ్రజం ఎందుకు? ఇక్కడ లేడు, ఇక్కడ ఉండి చేయించట్లా? అంత ఆశ్చర్యకరమైనటువంటి శక్తి కలిగిన పరమాత్మ అంతవరకు ఎందుకండి? మనం నా కొడుకు, నా కూతురు, నా అల్లుడు అని ఇన్ని కబుర్లు చెప్తాం. బాల్యక్రీడల్లో దశమస్కంధంలో వాత పెట్టి అడిగారు. ఏమిటి? కృష్ణుడి యొక్క బాల్యలీలని చెప్తున్నట్టుగా చెప్పి అడిగారు. ఎంత విచిత్రం అంటే
వాలగ వచ్చిన ఈసటి చూలాలం తలుగమనిన చూలగుటకేది మూలము చెప్పమని ఈ బాలుడు చెప్పెదరే సతులు పర్వేందుముఖి అని అడిగారు పోతన గారు. ఎవరో ఒక ఆవిడ గోపకాంతంలో ఒక ఆవిడ నిండు గర్భిణి. ఆ కృష్ణుడు చిన్నపిల్లవాడు ఆడుకుంటూ పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆవిడ మీద పడ్డాడు. పడితే ఆవిడంది, ఒరే ఒరే మీద పడకరా, నేను కడుపుతో ఉన్నానంది. అంటే కడుపుతో ఉన్నావా, నీకు కడుపు ఎలా వచ్చింది అన్నాడే. అంటే చూలగుటకి ఏది మూలము చెప్పమనే ఈ బాలుడు అంటే చెప్పేదరే సతులు పర్వేందుముఖి, ఎవరైనా ఆడవాళ్ళు అలాంటివి చెప్తారా? ఎంత హేయమైన ప్రశ్న వేశాడమ్మా అంటారు. కాదు, అందులో ఉన్న రహస్యం వేరు. ఆయన బాల్యక్రీడలో పెట్టి నీ ప్రయోజనమా ఆవిడ ప్రయోజనమా, మీ ఇద్దరి గొప్పతనం కాదు. గొప్పతనాలు మీ దగ్గర ఉంటే ఇలాంటి గొప్పతనాలు ఉన్నవాళ్ళు పిల్లలు లేని వాళ్ళు ఉండరు ప్రపంచంలో. కానీ గొప్పతనం పరమేశ్వరుడిలో ఉంది. నువ్వు చెప్పెట్టలా ఒక్క శరీరంలో ఆత్మ లోపల ఉండి సుఖదుఖములనేటటువంటి 2 పళ్ళని అనుభవించడానికి సత్వ రజస్తమో గుణములనేటటువంటి 3 ధర్మ అర్థ కామ మోక్షములనే 4 కోసం శబ్ద స్పర్శ రస రూప గంధములనేటటువంటి 5 తన్మాత్రలతో 5 జ్ఞానేంద్రియములు ఒక మనస్సు అనేటటువంటి 6 సంఘాతముతో చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనేటటువంటి 7 పదార్థములతో 2 కాళ్ళు 2 చేతులు 4 5 శిరస్సు 6 కంఠము 7 హృదయము 8 ఉదరం అనేటటువంటి 8 శరీర భాగములతో 2 కళ్ళు 2 ముక్కులు 2 చెవులు 6 నోరు 7 మలద్వారము 8 మూత్రద్వారము 9 అనేటటువంటి 9 కన్నాలతో ఒక మాంసపు బుడగని తోలు తిత్తిని చేస్తే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములు అనేటటువంటి 10 వాయువులు ఆయన శాసనం అయ్యే వరకు బయటికి వెళ్ళకూడదు. ఇది పరమాత్మ అంటే. ఒక గాలి బుడగని తెచ్చి సూదితో గుచ్చితే బయటికి వెళ్ళిపోతుంది ఠాప్ అని పేలి. ఆయన అనుగ్రహం ఉండబట్టి 9 రంధ్రములు ఉన్న తొర్రలో 10 వాయువులు నిలబడ్డాయి. ఇంతకన్నా భగవంతునికి ఆశ్చర్యకరమైన శక్తి ఏమిటి? వాడా నిర్మించిన వాడు లోపల తండ్రి నిర్మించాడా తల్లి నిర్మించాడా? చూలగుటకేది మూలము చెప్పమని ఈ బాలుడు చెప్పేదరే సతులు పర్వేందుముఖి. పుట్టు గొడ్రాళ్లకు బిడ్డలిచే గోవిందుడే అంటారు. అందుకని అన్నమాచార్యులు వారు ఆయన అనుగ్రహం ఉంటే బిడ్డలు పుట్టారు. మన ప్రయోజకత్వానికి కాదని ఒక వాత పెట్టడానికి చెప్పారు మహాపురుషులు. అందుకని అదిగో అంత ఆశ్చర్యకరమైన శక్తి కలిగినటువంటి పరమాత్మ ఇన్ని చేసినవాడు మా పాప రాశిని ధ్వంసము చెయ్యడా ఆయన నామం పెట్టి పిలిస్తే? ఆయన యొక్క గుర్తేమిటి? ఆయన మధురా పట్టణమునకు నాయకుడు. ఏమిటా మధుర యొక్క గొప్పతనం? ఆ మధురలో అనంతమై అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మ, అజాయమానో బహుధా విజాయతే అని వేదము చేత స్తోత్రము చేయబడిన పరమాత్మ, పాంచభౌతికమైనటువంటి ప్రకృతి వికారమైన శరీరముతో రావలసిన అవసరము లేని పరమాత్మ, హాని వృద్ధి క్షయము మొదలైనటువంటివి లేని పరమాత్మ ఒక శిశువుగా వచ్చి ఆయన కూడా పెరిగాడు పెద్దవాడయ్యాడనేటటువంటి వికారములకు లోనైనట్టుగా కనిపింపచేసినటువంటి పట్టణం మధుర. పరమ పవిత్రము రాశీభూతమైనటువంటి పరబ్రహ్మము జన్మించి నడవడము చేత ఆయన పాద ధూళి సో అటువంటి మధురతో ఈనాడు కాదు ఏనాటికి ఆయనకి సంబంధం ఉందిట. అటువంటి సంబంధము కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ లోతై బాగా పవిత్రమైనటువంటి యమునా నది నీటితో కూడిన యమున యొక్క ఒడ్డుని తన గుర్తుగా కలిగిన వట్ట. యమున ఒడ్డు ఆయనకి గుర్తి. ఎందుకు ఈ మాట నాలి గోదాదేవి అంటే ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని ప్రతిపాదిస్తోంది. మీకు మొదటి రోజో రెండో రోజో విజ్ఞాపన చేసినట్లు గుర్తు. సూర్య భగవానుడికి 2 పిల్లలు, ఒక కొడుకు ఒక కూతురు. అంటే ఇవన్నీ సింబాలిక్ గా చెప్తారు. కొడుకు నలుపే కూతురు నలుపే. కొడుకు యముడు, కూతురు యమున. యమున నీరు నలుపు, యముడు నలుపు. వీళ్ళిద్దరూ తమ డ్యూటీలో మాత్రం ఎప్పుడూ ఆగరు. యమున ఆగమంటే ఆగదు, నడిచి వెళ్ళిపోతుంది. కాలము ఒకరు ఆపితే ఆగదు, వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్నటువంటి కాలంలో ఎవరు ఎప్పుడు పడిపోవాలో, ఏ శరీరం పడిపోవాలో తెలుసున్నవాడు యముడు. ఆయనకి అన్ని శ్వాసలు అయిపోయాయి అనగానే ఫస్ట్ ఇన్విటేషన్ ఆయనకి ఎడుతుంది. ఆయన వచ్చి పాశం వేస్తాడు, వేసి తీసేస్తాడు. అందుకని ఈ యమున ఈ యముడు ఒకరితో ఒకరు సంబంధమున్న అన్నా చెల్లెళ్ళు. వీళ్ళిద్దరికీ తండ్రి సూర్యుడు. ప్రత్యాయాంతికతా పునర్న దివసాహ కాలో జగద్వక్షక. ఆయన సూర్యోదయ సూర్యాస్తమయాలన్న పేరుతో ఆయుర్దాయాన్ని ఆయన తినేస్తూ ఉంటాడు. అందుకని లక్ష్మీస్తోయత రంగభంగ చపలా విద్యుచ్చలం జీవితం. ఆ మధ్యలో ఒక్కసారి తడుక్కని మెరిసేటటువంటి మెరుపు లాంటి ఐశ్వర్యాన్ని చూసుకుని వీడు భగవంతుణ్ణి మర్చిపోతూ ఉంటాడు. అందుకని అదిగో అటువంటి యమున ఉన్నదే సంసారము వంటి యమున, కాలము వంటి యమున. ఎందుకని కాలమునకు సంసారమునకు పెద్ద తేడా ఏం లేదు.
కాలగతిలోనే సంసారం ఏర్పడుతుంది, కాలగతిలోనే సంసారములో మగ్నులం అవుతాం, కాలాంతర్గతముగానే మృత్యు వస్తుంది. వీడు సంసారములో ఉంటాడు, ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ డిజైర్స్ టైం వెళ్ళిపోతూ ఉంటుంది. నాకు ఓ చదువుకుంటే చాలండి, ఉద్యోగం వస్తే చాలండి, ప్రమోషన్ వస్తే చాలండి, కొడుకు పుడితే చాలండి, బిట్స్ పిలానీలో సీట్ వస్తే చాలండి, వాడు అమెరికా వెళ్ళిపోతే చాలండి, ఈ కోరికలు తీరిపోతుంటాయి. ఇక్కడ ఉపాధి కూడా టైం అయిపోతూ ఉంటుంది. అవి చూస్తాడు, ఇది చూడడు. అడుగు నుంచి మొసలొచ్చి పట్టుకుంటుంది. ఆ రావడం ఎవ్వరికీ తెలియదు, నీటి అడుగు నుంచి వస్తోంది. సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భాను కబలించి పట్టు స్వర్భానుపగిది ఒక్క మకరేంద్రుడి భరాజు రుడిసి పట్టి ఇంత ఏనుగు లోకువైపోయింది. అదే గజేంద్ర మోక్షం. ఆ నీటి అడుగు నుంచి వచ్చి మొసలి పట్టేసింది కాల్ని. మృత్యువు కాలాంతర్గతమై వచ్చి కాలు పట్టుకుంటోంది. ఇక అప్పటి వరకు తిరిగిన కాలు తిరగడం మానేసిందని కొత్త కర్రల మీద పెట్టి తీసుకుపోతారు. ఇక అందుకని ఆ కాలాంతర్గతమై సంసారము వెళ్ళిపోతోంది. కానీ ఎవరు శ్రీకృష్ణ పరమాత్మని నమ్ముకున్నారో వాళ్ళని యమున ఏమీ చెయ్యలేదు. యమున చెయ్యలేదు కనుక యముడు చెయ్యలేడు. ఏమిటి దీనికి గుర్తు? ఆయన పుట్టి పుట్టగానే ఒక్కటే చెప్పారు, అబ్బాయి నువ్వు నన్ను తీసుకెళ్లి తల మీద పెట్టుకుని దాటవయ్యా అన్నారు. కృష్ణ పరమాత్మని తీసి తల మీద పెట్టుకున్నాడంతే. నందుడు వసుదేవుడు చేసిన పని. పెట్టుకోగానే అప్పటి వరకు ఆ కంసుడు అష్టమ గర్భానికి పుట్టినవాడు తన్ని చంపేస్తాడని కారాగారంలో తలుపులు దగ్గరికి వేశాడు, ఇనప గొలుసులతో బిగించాడు, వాటిలో మేకులు వేశాడు, తాళాలు వేశాడు. జాగ్రత్తగా వేసి తాళం చెవులు తన బొడ్డులో పెట్టుకు పడుకున్నాడు. ఈయన కృష్ణ పరమాత్మని తీసుకుని తల మీద పెట్టుకున్నాడు. పెట్టుకోగానే ఆ గొలుసులకు పెట్టిన మేకులు ఊడిపోయాయి, తాళాలు ఊడిపోయాయి, గొలుసులు తప్పుకున్నాయి, తలుపులు తెరుచుకున్నాయి. ఆయన బయటికి వచ్చేసాడు. ఇదే భిజ్యతే హృదయ గ్రంథి క్షీయంతే సర్వసంశయా అని ఆ లోపల ఉండేటటువంటి హృదయ గ్రంథి విడిపోతుంది. సంశయములనేటటువంటి మేకులు తెగిపోతాయి, కర్మ పాశములు ఇనప గొలుసులు ఊడిపోతాయి, లోపల ఉండేటటువంటి అజ్ఞానం అనే తలుపులు తెరుచుకుంటాయి. ఎప్పుడు? భగవంతుణ్ణి ఇక్కడ ధరించినప్పుడు. ధరిస్తే దేన్ని దాటాడు? మొదట ఆశౌరికి తెరవసకెను ప్రకాశోత్తత తొంగ భంగ కలితా ధరా సాకాశయగు యమున మును సీతేశునకు దారి ఇచ్చిన భంగిన్. పూర్వం సముద్రం రామచంద్రమూర్తికి దారిచ్చినట్టే కృష్ణ పరమాత్మని తల మీద పెట్టుకుని వస్తున్నటువంటి వసుదేవుడికి యమున దారిచ్చేసింది. ఎవరు కృష్ణుణ్ణి ఇక్కడ పెట్టుకున్నారో వాళ్ళకి యమున దారిస్తుంది. అంటే వాళ్ళు ఇహ సంసారములో ఉండనక్కర్లేదు. కృష్ణుణ్ణి అక్కడ పెట్టాడు, యోగమాయని ఇక్కడ పెట్టాడు. మూర్తి మారినా తత్వం ఒకటే. అందుకని మళ్ళీ వస్తున్నా యమున దారిచ్చింది. తెచ్చి లోపల పెట్టాడు. పెట్టిన తరువాత కారాగారంలో లేడా? ఉన్నాడు. కానీ తలుపులు మూసుకున్నా, తాళములు వేసుకున్నా వసుదేవుడి చేతులకి కాళ్ళకి వేసిన సంకెళ్ళు మాత్రం బిగుసుకోలేదు. అది విచిత్రం. ఆయన వాటిని మాత్రం తనంత తాను వేసుకున్నాడు. బాహుల పదముల సంఖ్యలు నిడుకుని మదితలచుచు సూరసుతుడు ముందరివోలెన్ కుదురు కలరీతి దేహము కదిలించుచు నూరకుండె గురువరతంబున్. ఇంతకుముందు ఎలా కాళ్ళు చేతులకి సంకెళ్ళు వేసేసినప్పుడు భయంగా కూర్చునేవాడో అలా తను తగిలించుకుని కూర్చున్నాడు. సంసారములో ఉన్నవాడే భగవంతుణ్ణి ఇక్కడ ఒక్కసారి వహించడం వచ్చిన తరువాత సంసారం అనే యమున దారిచ్చేస్తుంది. ఆయన సంసారంలో ఉన్నట్టే ఉంటాడు. త్యాగరాజు గారు సంసారంలో ఉన్నట్టు లేరు, హనుమాచార్యుల వారు సంసారంలో ఉన్నట్టుగా లేరు, రామదాసు గారు సంసారంలో ఉన్నట్టుగా లేరు, ఉన్నట్టుంటారు. మనవి నీరు లోపలికి వచ్చిన పడవలు, వాళ్ళవి నీటిలో పడవలు. అందుకని వాళ్ళు సంతతము బ్రహ్మమును తల మీద ఉంచుకుంటారు, హృదయములో ఉంచుకుంటారు. అందుకని ఆ వాళ్ళకి గొలుసులు ఉండవు, వాళ్ళకి బంధనాలు ఉండవు, వాళ్ళకి కర్మపాశములు ఉండవు. ప్రారబ్ధమయ్యేంత వరకు ఆ శరీరాన్ని నిలబెట్టుకుంటారు. ఎందుకు ప్రారబ్ధం అయ్యే వరకు నిలబెట్టుకోవాలి? లోపల పడిపోకూడదా మరి తెలిసిన తర్వాత? అంటే ఒక రాజు అమ్ముల పొదిలో బాణములు పెట్టుకుని బయలుదేరాడు. ఆ బాణములు కొన్ని పొదిలో ఉన్నాయి. ఒక బాణమును తీశాడు, ఆ ధనస్సుకి సంధించాడు, విడిచిపెట్టేశాడు లక్ష్యం మీదకి. ఆ బాణం వెళ్ళిపోతోంది. అవతల ఉన్నటువంటి వాళ్ళు శరణాగతి చెయ్యడం వల్ల ఇతర కారణం చేతో ఇంకొక బాణాన్ని తీసి చేత్తో పట్టుకున్నాడు. కానీ ఇది ప్రయోగించలేదు, ఆపేశాడు. కానీ విడిచిపెట్టేసిన బాణాన్ని మాత్రం ఆపలేడు. అది వెళ్ళి తగిలి తీరుతుంది లక్ష్యానికి. అలా మనం చేసుకున్న కర్మ ఫలితం కూడా 3 రకాలుగా ఉంటుంది. సంచితం అంటే మనం కూడబెట్టుకున్నది పర్వతాల కింద పడిపోయి ఉంటుంది, పుణ్యపాపాలు. వాటిని అనుభవించడానికి ప్రారబ్ధమని అంతా వీడు అనుభవించలేడని స్వామి ఏం చేస్తారంటే కొంత పుణ్యం కొంత పాపం తీసి రెండింటిని అనుభవించడానికి ఒక శరీరం ఓటిస్తారు. ఇచ్చి దీంట్లో పెట్టి పంపిస్తారు బయటికి. వాడు బయటికి వస్తాడు.
బయటకు వచ్చి ఆ ప్రారబ్ధం అనుభవిస్తాడు. ఈ ప్రారబ్ధం విడిచిపెట్టేసిన బాణం లాంటిది. భగవంతుని యొక్క స్థితి తెలిసినా, జ్ఞానమును పొందినా దీనితో కష్ట సుఖాలని వాళ్ళు అనుభవిస్తారు. కానీ వాళ్ళు ద్వంద్వాతీతులు. మనకి వాళ్ళది కష్టంలా ఉంటుంది, కానీ వాళ్ళకి అది కష్టంలా ఉండదు. అది తేడా. రమణ మహర్షికి మోచేతి మీద సర్కోమాకి పుండు పుట్టి రక్తం కారణం మిగిలిన వాళ్ళు బాధపడ్డారు. రమణులకి దాని ఎందు బాధ లేదు. శరీరమే పుండుకి పుండు పుట్టిందని ఆయన అనేవారు. నోటితో అనడం కాదు, చూపించారు. ఇది జ్ఞాని యొక్క లక్షణం, ఇది మహాభక్తుల యొక్క లక్షణం. ఇది ఇమిటేట్ చేస్తే వచ్చేది కాదు. అందుకని ప్రారబ్ధాన్ని అనుభవిస్తారు. చేత్తో పట్టుకున్న బాణం సంచితం, వచ్చే జన్మల్లో రావాలి. కానీ ఎప్పుడైతే భగవంతుణ్ణి తలుచుకున్నాడో ఆ పాపములు పర్వతములంతంత ఉన్నాయి, పుణ్యాలు పాపాలును. కానీ అవి దూదికొండలు. భగవంతుడి యొక్క అనుగ్రహం అనేటటువంటి నిప్పు కణిక పడిందా అవి కాలిపోతాయి. అందుకని సంచితం లేదు, ఆగామి లేదు. ఇంకా ఉండేదేమిటి? ప్రారబ్ధం ఒక్కటే ఉంటుంది. అందుకని ఆ యమున దారిచ్చేస్తుంది. అందుకని యమునా నది ఒడ్డు ఆయనకి గుర్తుగా కలిగిన వాడు. అందుకని రాసలీల యమునా నది ఒడ్డును చేస్తారు. రాసలీల అంటే బ్రహ్మమును అనుభవించడం. అందుకే ఆ రాసలీలను వర్ణిస్తూ పోతన గారు యమునతో సంబంధం చెప్తారు. యమునా కంకణచారియై వనజ పుష్పామోద సంచారియై రమణీఘర్మ నివారియై మదవతీరాస శ్రమోత్తారియై వనజాక్షుండల రంగ గాలి విసరన్ కళ్యాణ భావంబునన్ అని. ఈ యమున అంత పరమ పవిత్రమైనటువంటిది. ఈ సంసారమే ఋతుమంతం. ఇందులో భార్యని ధర్మపత్నిగా స్వీకరించి భగవత్ కైంకర్యం చేసి భగవంతుణ్ణి పొందుతాడు. అదే సంసారం మగ్నుడైపోతే అజ్ఞానంగా బంధకంగా పరిణమిస్తుంది. అందుచేత ఆ యమునా నది ఒడ్డును గుర్తుగా కలిగినటువంటి వాడు, ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితములు కలిగినటువంటి వాడు, అన్నిటిని మించి గోపబాలుర యొక్క వంశములో మణిదీపముగా జన్మించినవాడు. ఆ దీపాన్ని వేరొకరు వెలిగించక్కర్లేదుట. అందుకే దీపం పూజలో పెడితే మనం ఒక విషయం చెప్తాం. నత్ర సూర్యోభాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోజమగ్ని త్వమేవ భాతి మనుభాతి సర్వం తస్య భాషా సర్వం ఇదం విభాతి అంటాం. ఏ పరమాత్మ యొక్క సన్నిధానములో సూర్యచంద్రులు ప్రకాశించరో అటువంటి మహానుభావుడైన పరమాత్మ. అందుకే అది అనుభవించడం కూడా ఒక అదృష్ట హేతువు. అది తెలిస్తే పూజలా చెయ్యాలనిపిస్తుంది. అందుకే అన్నమాచార్యులు వారు అంటారు, షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడ నిచ్చలును సమర్పయామి అంటారు. నిజంగా కీర్తన వినండి, ఆయన ఎంత జ్ఞానిరా అనిపిస్తుంది. సూర్యచంద్రులిద్దరూ నేత్రాలుగా ఉన్నవాడికి దీపం పెట్టనా? అనంతముగా నిండి నిబిడీకృతమైపోయి ఉన్నవాడికి పీట వెయ్యనా? ఎవడి పాదములు కడిగితే గంగ పుట్టిందో వాడికి నేను అర్ఘ్యపాద్యాదులు ఇవ్వనా? ఎవడిలోంచి అన్నీ పుడితే మేం తింటున్నామో అటువంటి వాడికి నైవేద్యం పెట్టనా అని షోడశోపచారాల మీద ఆయన నిజంగా అనుభవించిన వాడు కాబట్టి మహానుభావుడు. ఆయన నోటి వెంట భక్తి పారవశ్యంతో వచ్చింది ఆ కీర్తన. అందుకని అటువంటి వాడు అవాంగ్మానస గోచరుడు, మనస్సుకి దొరకనివాడు, వాక్కు కందనివాడు, ఇవాళ ఏమీ తెలియనటువంటి గోపబాలుర వంశంలో జన్మించాడు. జన్మించి చేసిన క్రియ వాళ్లతో కలిసి ఆ ఉట్లు పట్టుకుని ఆవుల వెంట దూడల వెంట పరిగెత్తి ఆవుల్ని దూడల్ని కాచాడు. వాళ్లతో చద్దన్నం తిన్నాడు, వాళ్లతో ఆటలు ఆడుకున్నాడు, వాళ్లతో అడవిలో చెట్లకి పెరిగినటువంటి పువ్వులు తెచ్చి తన తల మీద పెట్టుకున్నాడు. ఎంత అదృష్టం రావాలది. ఇది మణిదీపం. ఈ దీపాన్ని ఒకళ్ళు వెలిగించక్కర్లేదు, తనంత తాను ప్రకాశించే దీపం. అటువంటి పరబ్రహ్మం ఇవాళ గోపాల బాలుర యొక్క కులంలో పుట్టింది, వాళ్ళ వంశంలో పుట్టింది, వాళ్ళ వ్రజంలో పుట్టింది. వాళ్ళు ఎంత అదృష్టవంతులు. అందుకని గోపవంశమును అపారమైన కీర్తినిచ్చినటువంటి మంగళదీపమా, యశోదాదేవి యొక్క గర్భ కీర్తి ప్రకాశించేటట్టుగా కట్టబడినటువంటి దామోదరుడా, ఆ స్వామి ఎంత చిన్న స్వరూపంతో ఉండనివ్వండి అన్నీ ఆయనలోనే ఉంటాయి. ఆయనే అన్నిటిలో ఉంటారు. ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితం. బయట నేత్రంతో బయట చెవులతో విన్నప్పుడు అర్థం కాదు. నేను భాగవతం దశమస్కంధం గురించి దశమస్కంధం చెప్పినప్పుడు ఈ లీలని ఆ శ్రీకృష్ణ భగవానుడి నోటిలో అన్నీ ఎలా కనపడతాయి అన్న దాని మీద నేను వివరణ చేసి ఉన్నాను. అందుకని దాన్ని మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకం వివరణ చేస్తే అది ఒకటే పట్టేస్తుంది. కాబట్టి ఆ స్వామి యొక్క కుక్షిలో సమస్త భువనములున్నాయి. ఉంటే అటువంటి వాడి కడుపుని కట్టేస్తానంది. అందుకని ఆయన దామోదరుడు అన్నాడు. ఆయనకు మచ్చ పడిపోయింది కడుపు మీద. అమ్మ కట్టేసింది. మచ్చలేని వాడు ఒక అమ్మ కడుపున కొడుకుగా వస్తే అమ్మ కట్టేసింది. ఎంత విచిత్రం అండి. ఆయన కట్టుబడ్డామా? ఆయన కట్టడానికి దొరికేవాడా?
అలాంటి వాడు వేదం తెలియదు, ఉపనిషత్తులు తెలియవు, కర్మ తెలియదు, జ్ఞానము లేదు, గురు శుశ్రూష లేదు. అటువంటి అమాయకురాలైనటువంటి ఒక గోపకాంత చేత కట్టబడ్డారు. కొట్టబడలేదు, మన అదృష్టం, కొడతానంది అమ్మ. ఎందుచేతనంటే యశోదాదేవికి అందరూ వచ్చి పాపం నేరాలు చెప్తుండేవారు. ఒక నేరం కాదు, 2 నేరాలు కాదు కృష్ణుడి మీద. అమ్మ ఏం చెప్తామమ్మా, కృష్ణుడంటే సామాన్యమైన అల్లరి చేశాడనుకుంటున్నావా? బాలురకు పాలు లేవని బాలింతలలు మొరలు పెట్ట పకపకనగియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచెనంబోజాక్షి వారిల్లు సొచ్చి కడవల దూరంబుగ నీయి త్రాగి తుతనా కడవల్ వీరింట నీసుతుండిట వారికి వీరికి పెద్ద వాదయ్య సతి ఆడంజని మీగడ పెరు గోడక నీ సుతుడు త్రావి ఒక ఇంచు కథ కోడలి మూతింజరిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి ఓయమ్మ నీ కుమారుడు మాయిండ్లను పాలు పెరుగు మననీడమ్మ పోయదమెక్కడికైనను మాయన్నుల సురభులాన మంజులవాణి. ఇంకా దారుణం, వేలుపులట నాకంటెను వేలుపు మరి ఎవ్వడనుచు వికవికనగిమా వేలుపుల గోడపైనో హేలావతి నీత నూజుడు ఎంగిలి చేసెన్ అని కొడుకులు లేరని ఒకసతి వగవగా తన్ను మగనిగాగైకునెనన్ కొడుకులు కలిగెదరనిపై పడినాడిది వినుము శిశువు పనులే తల్లి నా కొడుకును నా కోడలు ఏకతమున పెనగ పాము నీతడు వైవన్ కోక నిరుంగక పారిన కూకలిడెన్నీసుతుండు గుణమే గుణాఢ్య. ఎన్ని చెప్పారో నేరాలు, ఇన్ని చెప్తే పిచ్చి తల్లి యశోదంది అన్యమెరుగడు తన ఎంత నాడుచుండు మంచివాడితడెగ్గులు మనరమ్మ రామలారత్రిలో కాపి రామలార తల్లులార గుణవతీమ తల్లులారా. ఎందుకని వీళ్ళందరూ వచ్చి నేరాలు చెప్పేటప్పటికి ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా అండి? కాంతలు తల్లితో తన వికారములెల్లగణింప భీతుడై శాంతుని పొంపునన్ పరమ సాధుని పెంపున గొలమాట్కి ఏ వింతయులేక తల్లి కుచవేదికపై తలమోపి ఆడుచున్. ఏమీ తెలియని వాళ్ళ అమ్మ గుండెల మీద పడుకుని వాళ్ళొక్క పాపం వీడి మీద నేరాలా అని వాళ్ళని వెళ్ళి పాపం ఈవిడి దెబ్బలాడ్డం. ఇలాంటి అమ్మకి కానీ మనసులో ఎక్కడో అనుమానం ఉండిపోయింది, వీడి ఇంత అల్లరి చేయకపోతే ఇంతమంది వచ్చి చెప్తారా అని. ఆడు ఈవిడే చల్ల చేసుకుంటోంది పాపం. చేసుకుంటుంటే ఎక్కడి నుంచో వచ్చాడు. సుడియుచు గిదుకుచు వాలుచు సడి కొట్టుచు అమ్మరమ్ము చందిమ్మనుచున్ వెడవెడ గంతులు వైచుచు కదిచి కడవ బాలకొండు కవ్వము పట్టాను. అమ్మ ఆకలేసేస్తోంది, పాలిస్తావా ఇవా? గబగబా వచ్చేసా దడిమధనం చేస్తోంది ఆవిడ, చల్ల చేస్తోంది. వచ్చి గబాలన కవ్వం పట్టుకున్నాడు. పట్టుకుంటే లేకలేక పుట్టిన పిల్లాడు. అందులో ఆయన్ని చూస్తే చాలు ఆనందం అందరికీ. కృష్ణుడు కదా, నిరతిశయ ఆనంద స్వరూపుడు. అందుకని ఆ తల్లి గబగబా ఒళ్ళో పెట్టుకుని పాలిస్తోంది. అప్పుడే పొయ్యి మీద పెట్టినటువంటి పాలు పొంగిపోయి గబగబా కృష్ణుడిని తీసి కింద పెట్టి పరిగెత్తుకెళ్లి పాపం పాలు దింపబోయింది ఆవిడ. కడుపారంచను బాలు త్రావనిసుతున్ కంజాక్షి పీఠమ్ముపై బిడి పొంగారుడు పాలు దించొకటకున ఏగంగ తద్బాలుండెక్కుడు కోపంపున వాడరాతి తదిమత్కంభంబు పోగొట్టి తెంపడరన్ కుంభములోని వెన్నతిని మిథ్యాసంకుల భాష్పుడై. నాకు పాలివ్వడం మానేసి పొంగిపోతున్న పాలు దించుకోవడానికి వెళ్ళేవారి కోపం వచ్చి అమ్మ లోపలికి వెళ్ళగానే ఓ రాయో టట్టుకొచ్చి అక్కడ చల్ల చేస్తున్న పెరుగు ముంత బదలగొట్టేశాడు. ఇంత వెన్న తీసుకున్నాడు, తను తినేశాడు. మిగిలిన వెన్న అట్టుకుని పక్క వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. పైగా వెళ్ళిపోయి అక్కడ పనికిరాని చక్కెరలోటు ఉంటే దాన్ని తిరగేసి దాని మీద ఎక్కి నిలబడి కోతుల్ని పిలిచి వెన్న పెడుతున్నాడు. ఆవిడ అక్కడ పాలు దింపి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇల్లంతా బీభత్సం. ఏమిరా ఈ కృష్ణుడు ఆగడాలు, లాలనమున బహుదోషము లోలిం ప్రాపించు తాడనోపాయములంచాల గుణంబులు కలుగును తాడనంబె బాలురకును పచ్చంబరయన్నది. కొట్టేస్తానంది ఆవిడ. వీడు సామాన్యుడు కాడరా, చాలా అల్లరి చేస్తున్నాడు, వీడిని ఇవాళ కొట్టేయాల్సిందే అండి. మహానుభావుడు ఆయన్ని కొట్టేయడమా? ఎంత ప్రతిజ్ఞ చేసిందో మా అమ్మ నిజంగా యశోద. ప్రతిజ్ఞ చేసి వీడిని ఇవాళ కొట్టవలసిందే. తీరా చూసేటప్పటికి ఎక్కడున్నాడు? ఆ పక్క వికచకమలనయన వేరొక ఇంటిలో వెలయరోలు తిరుగ వేసి ఎక్కి ముట్టిలోని కొన్న వెన్న నులుకుచునొక కోతి పాలు చేయుచున్న బాలుకనియే. రోలెక్కి కోతులకి వెన్న పెడుతున్న పిల్లాన్ని చూసింది. చూసి ఒరే నిన్ను ఇవాళ ఎందుకని పట్టుకుంటానడానికి ఏమిటంటే మేం చెప్తే నమ్మలేదు కదా, చూడు ఎలా చూస్తున్నాడో మీ పిల్లాడని. ఈ విషయం తెలియగానే గోపకాంతలందరూ వచ్చి వికవికాన అవుతున్నారు. ఇప్పుడు మొగుడు కొట్టాడని కాదు, తోటికోడలు తెప్పిందని, ఇవాళ కొడుకు అల్లరి చేశాడని కాదు, పట్టుకోకపోతే గోపకాంతలు తెప్పుతారు మేము చెప్తే నమ్మలేదు కదా అని. అందుకని పట్టుకోవాలని ఆవిడ గురే నిన్ను పట్టుకుంటానని పాపం ఆ పవిట కొంగు తీసి ఇలా దోపుకుంది. అమ్మొచ్చేస్తోందని కనిపెట్టాడు. కనిపెట్టి ఇక ముందు పరుగు మొదలెట్టాడు. ఆ ఇంట్లో స్తంభాలు ఎక్కువ. పరిగెడుతున్నాడు, వెనక ఈవిడ పరిగెడుతోంది. అందుకని దాన్ని దామోదర లీల అన్నారు. అది పరమ పవిత్రమైన లీల. ఆ లీల స్తంభాది కంబులు తనకు ఎడ్డంబైన అట్టట్టునని పట్టు అనివీని ఈ తప్పు సైరింపు ఇంక దొంగిలబోదు నేనని ముని ముట్ట నేర్చువాని
కాటుక నిరయంగా కందులు నులుముచు వెడలు కన్నీటితో వగచువాని ఏ దశ వచ్చునో ఇదియని పలుమార్లు సురుగుచు క్రీగంట చూచువాని గూడబారి పట్టుకొని వెరపుచు చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు కొట్ట చేతులాడక పూబోడి కరుణతోడబాలు కట్టదలచి. ఆవిడ వెనక పరిగెడుతోంది, ముందు ఆయన పరిగెడుతున్నాడు. స్తంభాలు కనపడుతున్నాయి, వాటి చాటున దాక్కుంటున్నాడు. కళ్ళ నిండా అమ్మ కాటికెట్టింది, ఆ కాటికంతా ఇలా చేత్తో నులిమేసుకుంటున్నాడు. అమ్మా కొట్టకే, ఇంకెప్పుడు అల్లరి చేయనే, ఎవరింటికి వెనకెళ్ళనే, ఎక్కడా దొంగతనం చేయనే, అమ్మా నన్ను ఒక్క తప్పు క్షమించవే అంటున్నాడు. అమ్మ పరిగెత్తుకొచ్చేస్తున్న చప్పుడు కనపడగానే ఏడు పాపేసి తన ఉనికి తెలియకుండా స్తంభం చాటున దాక్కుంటున్నాడు. పాపం ఆవిడిది నాలా కొంచెం పెద్ద శరీరంలా ఉంది, పైగా దానికి తోడు కొప్పు, దానికి పువ్వులు, పట్టు చీర, వడ్డాణం, సంతోషం. అందులో అప్పటిదాకా చల్ల చేసి అలిసిపోయింది తల్లి. ఆ కుండ బదలు కొట్టేశాడు, ఆ పాలు పొంగిపోయాయి. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి పని చేసుకోవాలి, వీడు చూస్తే దొరకడు, పక్కన చూస్తే నవ్వేవాళ్ళు. ఇంత అల్లర్లో ఆవిడుంది. ముందు ఆయన పరుగు, వెనక ఈవిడ పరుగు. పైగా దానికి తోడు విద్యాసంకుల భాష్పుడై దొంగేడు పోటీ మొదలెట్టేట. పిల్లలు ఏడుస్తారే అలాగా ప్రోగ్రెస్ కార్డు పెట్టుకుని ముందే వాడు ఏడుస్తూ వస్తాడు. అలా ఈయన ముందే కళ్ళమ్మటి ఈ అరిచేతులంతా కాటిక, ఈ కళ్ళు ఇక్కడ వరకు కాటుక, ఎర్రటి కళ్ళైపోయి ఓ ఏడుపు. ఇవన్నీ అన్నమాచార్యులు వారు దర్శనం చేశారు. చేసి ఏంటి ఉయ్యాలా సేవ చేస్తూ అన్నారు, అయ్యో స్వామి నీ సంగతి చూసి పైనుంచి నీకు జో వచ్చుతానంద జో జో ముకుంద నేను పాడితే బాగుండదు అనుకోండి, రాజ్యలక్ష్మి గారు పాడాలి. అందుకని ఆయన అంటారు, ఆ సతులు నవ్వుచున్నారా. ఆ పైనుంచి శ్రీదేవి భూదేవి చూసి ఈయన సామాన్య కుంతీదేవి అంది భయానికి భయం వేసింది, కృష్ణాని భయం చూసింది. అందుకని అంత భయం నటించాడు మహానుభావుడు ఆ రోజున. ఇంత భయం నటిస్తే పాపం ఆఖరికి ఆవిడ పరిగెత్తింది చెమట పట్టేసింది, పువ్వులు జారిపోతున్నాయి. ఇంత జరిగిపోతుంటే గొడల చెమటలగయ్య నుత్తరీయము జార తురుముకున్న విరులు జారిరాల పట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి. ఆ అమ్మ అంత కష్టపడిపోతోందని ఎవ్వరూ పట్టుకోవడానికి దొరకనటువంటి వాడు పట్టుబడిపోయాట. అమ్మకి పట్టుబడిపోతే చెయ్యట్టుకుంది, గూడబారి పట్టుకొని వెరపుచ్చు ఇలా వేలు చూపించింది. ఏరా ఇంతల్లరా అంది. ఏరా ఎవ్వరికి దొరకవుట అని అందరినీ చూపించి పట్టెదనని చలముకొనిన పట్టుట పెట్టే పట్టుబడవండ్రు పట్టి పట్టుకొన నాకు కాక పరులకు తరమే. ఏమిట్రా వీళ్ళెవరికి నువ్వు దొరకవుట, నేను పట్టుకోవాలంటే నాకు కష్టమా, చూడేలా పట్టుకున్నాను, ఇదో గొప్ప ఇవాళ. అందుకని చేయి పట్టుకుంది. కొట్టజాలక కొట్టబోయిందిట, కానీ ఎందుకు కొట్టబుద్ధి వేయలేదట. మొహం అటువంటి మొహం, రాశీభూతమైన పరబ్రహ్మం అది. కొట్టబుద్ధి వేస్తుందా, కొట్టజాలక. కానీ వదిలేస్తే పారిపోతాడు, కట్టేస్తాను నిన్ను ఇవ్వాలని అని ఇలా వదిలి తాడు తెస్తే మళ్ళీ కనపడ్డావు. అందుకని పాపం ఆ గోడ పట్టుకుని వెడుతోంది, ఒక్కొక్క తాడు పట్టుకొస్తోంది. అంతకుముందు చల్ల చేసి వదిలేసిన తాళ్ళన్నీ ఒక్కొక్కటి పట్టుకొచ్చింది. పట్టుకొచ్చి తజ్జనని లోగిటంగల రజ్జు పరంపల క్రమరన్ సుతుకట్టన్ బొజ్జ తిరిగి రాదయ్యే జగజ్జాలములన్న బొజ్జ కట్టందరమే. 14 హోనాలు కడుపులో పెట్టుకున్న వాడిని తాళ్లతో కడితే దొరుకుతుందా కడుపు, 2 అంగుళాలు తక్కువ వస్తోంది. ఆ తల్లికి అయ్యో ఏమిటి ఇన్ని తాళ్లు పెట్టినా 2 అంగుళాలు తక్కువ అవుతోందని ఆవిడికి స్పృహ లేదు. వెడుతోంది, తాళ్ళు తెస్తోంది, ముడేస్తోంది, మళ్ళీ కడుపుకి 2 అంగుళాలు తక్కువ వస్తోంది. ఇలా తిరుగుతూనే ఉంది ఆ అమ్మ. చూశాట పాపం, అయ్యో అమ్మ పిచ్చమ్మ నన్ను కట్టాలని ఇంత తిరుగుతోందని ఏమీ తెలియనటువంటి పిల్లవాడిలా కడుపు అక్కలించట. అక్కలించేసరికి ఆ తెచ్చినటువంటి తాడు సరిపోయి ముడేసేసిందమ్మ. ఆ ముడేసేస్తే ఆనాడు ఇక్కడ మత్స పడిపోయిందిట స్వామివారికి. అందుకని స్వామి మా కోసమని నువ్వు దిగొస్తే నీ కడుపుకి తాడు కట్టి మత్స పెట్టిందా అమ్మ. ఎంత సౌలభ్యమయ్యా దామోదరా అని పొంగిపోతారు. అందుకని అటువంటి స్వామి పోతన గారు అంటారు, జ్ఞానులచే మౌనులచే దానులచే యోగ సంవిధానులచే తన్ పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతుల చేతన్ బ్రోలన్. జ్ఞానికి మౌనికి దానికి యోగికి దొరకని వాడు భక్తి కలిగిన వాళ్ళకి దొరికిపోయాడు. ఏమీ తెలియని తల్లి ఇవాళ పట్టేసింది. ఎటువంటి పరమాత్మ, సామాన్యమైన వాడాయన. చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములం చిక్కడు శృతిలతి కావలి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్. ఆయన వేదాలకి దొరకడు, ఉపనిషత్తులకి దొరకడు, లక్ష్మీదేవికి దొరకడు, మహాభక్తులకి దొరకడు, సనక సనందనాథుడికి దొరకడు. అటువంటి వాడు ఇవాళ ఒక గోపకాంత చేతికి దొరికిపోయి కట్టబడ్డాడు. రోటికి కట్టేసింది, బెత్తం చేత్తో పట్టుకుంది. పట్టుకుని కొట్టలేక వెక్కిరిస్తోంది. వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా, ఎన్నడను వెన్న తినరట, చోరత్వము ఇంచుకయను నేరరట, ధరిత్రిట్టిని ఇతలు కలరే అంది. ఏమిటో ఏడుస్తున్నారు మీరు, ఇవ్వాలా మీకు అల్లరే కదా తెలుసు, పాపం మీరు కృష్ణుడు కాడేటి, పాపం మీరు ఎప్పుడు వెన్న తినలేదుటే, మీకు దొంగతనం అంటే తెలియటే, ఎంత అదృష్టం రా నా కడుపును పుట్టావు నాయన అని కర్ర పట్టుకు మాట్లాడుతోంది ఆవిడ. ఇవన్నీ ఏమిటి నిజంగా పొగడ్డమా? లోపల
ఆర్తితో ఒక తల్లి ఎలా మాట్లాడుతుందో అలా మాట్లాడుతోంది. ఏమీ ఎరగని వాళ్ళ ఏడుస్తూ బెక్కుతూ అమ్మ కొట్టేస్తుందేమో అని బెంగ పెట్టుకున్న వాళ్ళ పిల్లి పిల్లలా కూర్చున్నాడు ఈయన. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదమన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్ మ్రోక్యద త్రుంపవే భవలతల్ నిత్యాను కంపానిధి అని స్తోత్రం చేసిన కుంతీదేవంది. ఏమి కృష్ణ నువ్వు నటించిన భయం, నీ భయానికి భయం వేసిందయా, నీ భయం చూసింది. అంత భయం నటించాడు. అమ్మ చేత కట్టబడిన ఆ దామోదరుడిది దామోదర లీల అంటారు. ఆ లీల వింటే మన కర్మపాశములు తెగిపోతాయంటారు. అలా దొరికిపోయిన వాడే ఆ స్వామిని దామోదరా అని కీర్తించి తెలిసో తెలియకో ఆర్తితో 4 పువ్వులు విసిరితే చాలు. ఆయనకి ఇలా చెయ్యాలన్న నిబంధన కూడా లేదు. వెంకటేశ్వర స్వామి వారు అంత గుడి కట్టినవాడు తొండమాన్ చక్రవర్తి. అహంకారం ఉండేది ఆయనకి. రోజు నేను బంగారు తులసి దళాలతో పూజ చేస్తున్నాను అనుకునేవాడు. వెంకటేశ్వర స్వామి వారు బుద్ధి చెప్పాలనుకున్నారు. బుద్ధి చెప్పాలనుకుని అందులో మట్టి తులసి దళం కనపడింది రోజున. ఏమిటి మట్టి తులసి దళం వచ్చిందన్నారు. వెంకటేశ్వర స్వామి వారు వచ్చి చెప్పారు, నువ్వు బంగారు తులసి దళాలతో పూజ చేస్తున్నాను, రాజుని ఆనంద నిలయం కట్టించాలని అహంకరిస్తున్నావు. అందుకని నన్ను నువ్వు గుర్తెరగలేకపోయావు. అసలు నా భక్తుడెవరో చూపిస్తాను రా. కుమ్మరివాడు ఒకడు ఉన్నాడు కుండలు చేసుకుంటూ. వాడు దొరికిన దాన్ని తింటూ మట్టితో తులసి దళాలు చేసి, తులసి దళాలు కూడా దొరకకపోతే మట్టి దళాలు నా పాదాల మీద పూజ చేస్తాడు. నా పాదముల మీద పడే పువ్వులు ఏమిటో తెలుసా? మీరందరూ చేసే పూజలవి కావు, వాడు చేస్తున్న దళాలు వచ్చి నా పాదాల మీద పడుతున్నాయి. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యై చేత సరసిజముమానాథ భవతే సుఖేన వస్తాతుం జనహ్యకి చ విజానాతికి మహో అంటారు శంకరాచార్యులు వారి శివానంద లహరిలో. ఎందుకురా పిచ్చెక్కి కొండలు ఎక్కుతున్నాడు, సముద్రాల్లో కెడుతున్నాడు, నదుల్లో కెడుతున్నాడు, తోటల్లో కెడుతున్నాడు. ఆ పువ్వుల పరమేశ్వరుడు కావాలన్నది. అహింస ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహ, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషిత, జ్ఞాన పుష్పం, తప పుష్పం, సత్యమష్ట విధం పుష్పం విష్ణోహ ప్రీతికరం భవేత్. ఆ పువ్వులైన అడిగాడు. అందుకని మనస్సుతో ఆ స్వామికి, అంటే మనస్సుతో చేస్తే చాలా అండి గుడికి రావక్కర్లేదా అనకూడదు. ప్రారంభంలో ఉండేటటువంటి సాధకుడు మనస్సుని అక్కడ పెట్టడానికి ముందు కర్మేంద్రియాలని ఇక్కడికి తీసుకురావాలి. అందుకని శరీరంతో ప్రయత్నపూర్వకంగా ప్రదక్షిణం చేసి స్వామికి నమస్కరించాలి. అందుకని మహాజ్ఞానులే భక్తిని విడిచిపెట్టలేదు. శంకరాచార్యుల వారే స్తోత్రం చేయడం మానలేదు, దేవాలయాలకు వెళ్ళడం మానలేదు. రామానుజాచార్యుల వారే స్తోత్రాలు చేయడం మానలేదు. మధ్వాచార్యుల వారే స్తోత్రం చేయడం మానలేదు. రామకృష్ణ పరమహంసే కాళికార్చన మానలేదు. మనం ఎంతటి వారం. అందుకని ఆ భక్తి విడిచిపెట్టకూడదు. ఆ భక్తి అన్నది చేతిలో ఉన్నదా పరమాత్మ అంతగా వివశుడవుతాడు. అందుకే శంకరులు అంటారు, మోక్ష సాధన సామాగ్ర్యాం భక్తిరేవ గరీయసి. అన్నిటికన్నా భక్తి చాలా గొప్పదంటారు. వటుర్వా గేహీవా యతిరిపి జటీవా తదితరో నరో వా యక్కశ్చిద్భవతు భవకింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారంచ వహసి అంటారు శంకరులు. ఎవరు ఆయన పాదముల మీద మనస్సు అనేటటువంటి పుష్పాల్ని సమర్పిస్తున్నారో అటువంటి వాళ్ళని రక్షించడానికి అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని ప్రతిజ్ఞ చేశాడు. అందుకని వెంకటేశ్వర స్వామి వారు తొండమాన్ చక్రవర్తిని తీసుకెళ్లి చూడమంటే ఆ ఎండలో నడిచి వెళ్ళి కళ్ళు తిరిగి పడిపోయాడు ఆ కూర్ముడింటి దగ్గర. కూర్ముడు వచ్చి ఆ నీళ్లు చల్లి పైకి లేపితే ఎవరిక్కడ కూర్ముడు అని అడిగాడు. నేనే అన్నాడు. కటిక దరిద్రంతో మట్టితో కూడిన పంచెతో ఉన్నాడు. ఏమిటి నువ్వు వేస్తున్న మట్టి తులసి దళాలా వెంకటేశ్వర స్వామి వారి పాదాల మీద పడుతున్నాయన్నాడు. నాకు అంతే వచ్చు స్వామి, ఆ స్వామి నా స్వామిని నమ్మాను వేశానన్నాడు. అప్పుడు కూర్ముడికి వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామి వారి ఇచ్చినటువంటి కటాక్షం ఏమిటో తెలుసా అండి? శ్రీదేవి భూదేవులతో అక్కడ ప్రత్యక్షమై తాను కట్టుకున్న బట్టలు విప్పి కూర్ముడికి కట్టారు. ఆయన తాను వేసుకున్న ఆభరణాలు కూర్ముడికి అలంకరించారు. కూర్ముడి భార్యకి లక్ష్మీదేవి తాను అలంకరించుకున్న ఆభరణాలను ఇచ్చింది. మీరు కావాలంటే ఆ బ్రహ్మవైవర్త పురాణంలో వెంకటాచలానికి సంబంధించినటువంటి కథ చదివి చూడండి. నేను అబద్ధం చెప్పానేమో. ప్రత్యక్ష ప్రమాణం. గుడి కట్టిన తొండమానికి దక్కలేదు ఆ అదృష్టం, ఒక కూర్ముడికి దక్కింది. కావలసింది మనస్సు. అది చెప్తోంది వాళ్ళ గోదాదేవి. నీకు ఆ మనస్సుందా? నువ్వు అటువంటి ఆర్ద్రతతో కూడిన మనస్సుతో ఎలా పూజ చెయ్యాలో తెలియకపోయినా 4 పువ్వులు విసిరావా స్వీకరించడానికి ఆ స్వామి సిద్ధంగా ఉన్నాడు. అటువంటి పరమాత్మ యొక్క నామం ఒక్క నామం, ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి అంటుంది శాస్త్రం. ఒక్క నామం చెప్పు చాలు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అంటారు పరమశివుడు. ఒక్క నామం చెప్తే చాలు, ఆయన సిద్ధంగా ఉన్నాడు స్వీకరించడానికి. ద్రౌపదీదేవి ఏకవస్త్రయ్యి రజస్వల దోషంతో స్వామి నామం పలికింది. ఏమడ్డొచ్చింది? ఆవిని రక్షించాల వస్త్రాలనిచ్చి. గీత
వినే ముందు ఆ యుద్ధంలో కురుక్షేత్రంలో భగవద్గీత బోధ చేసే ముందు గంగానది స్నానం చేసి వచ్చాడు అర్జునుడు. ఆయనకి పాత్రత ఏమిటి? ఆర్తి. అన్నింటికన్నా కావలసినది ఆర్తి. ఆ ఆర్తి ఉన్నదా? భగవంతుని యొక్క పాదముల యందు నీకు పూనిక ఉన్నదా? ఆ విశ్వాసం ఉన్నదా? అది నిన్ను ఉద్ధరిస్తుంది అని ఆ పాశురాన్ని బాహ్యమునందు చెప్తూ సమస్త లోకములు కూడా ఆనందములు పొందాలని కోరుకుంటూ నెలకి 3 వానలు పడాలని, వాళ్ళ వ్రతము జరగాలని, వారికి సమస్త కాలముల యందు వాచిక మానసిక కాయిక కైంకర్యములు చేసేటటువంటి అదృష్టములు కలగాలని సమాశ్వాసిస్తూ తల్లి పాశురాన్ని పూర్తి చేసింది. రేపటి రోజున శాస్త్రపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.